కొన్ని సూచనలు ఆరోగ్యం కోసం పాటించి ఆ రిజల్ట్స్ పొంది ఆనందాన్ని అనుభవిస్తా ఉన్నాను. అది కొంతమందికి చెప్తే అంత ఈజీగా మనకు ఆరోగ్యం వస్తుందా అని చెప్పాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్లో చెప్తా ఉంటాను. నిజానికి ఆ యూట్యూబ్కి నాకు సంబంధం లేదు, నా యూట్యూబ్ ఏం కాదు. ఎవరు వచ్చి పెట్టినా మాట్లాడుతూ ఉంటా, నాకు ఇష్టం వచ్చినట్లు అవి అందరూ చూస్తాను. రీసెంట్గా నవీన్ ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ ఊరికి వస్తా ఉన్నాను బాపట్లో, అప్పుడైతే మనం కలిసి మాట్లాడుకోవచ్చు అంటే ఆయన టెన్షన్గా ఉంది, జనాలు వస్తారో లేదో అని. అనేది పార్టీ మీటింగ్లు కాదు కదా, నలుగురు వచ్చి కూర్చొని వాళ్ళకి నలుగురికి కొరల గురించి గాంధీ గురించి ఆరోగ్యం ఉండాలంటే ఎండలో ఉండాలి ఏదో చెప్పుకొని మాట్లాడుకుంటాం. ఇంట్లో మీ బంధువులు వచ్చి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటాం. ఇది నెంబర్స్ అవి అవసరం కాదు యాక్చువల్గా. సో మీరెవరు ఎక్కువ రాలేదే ఇవేమి టెన్షన్ పడదండి, మనం కూర్చొని మాట్లాడుకుంటాం హ్యాపీగా. తక్కువ మంది ఉంటే ఇంకా హ్యాపీగా ఇంకా క్లోజ్ సర్కిల్లో మాట్లాడుకుంటాం కదా. వేల మంది ఉంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎన్ని పెద్ద ఇష్యూస్ ఉంటాయి. నాది 85లో ఇంజనీరింగ్ అయిపోయాక మా నాన్న వ్యవసాయం చేయమన్నాడు, మా అమ్మ బయట దేశానికి వెళ్ళిపోమని. నేను మా నాయన చేసిన అప్పులో ఏవో ఉండేటివన్నీ తీర్చేసి పొలం అనుకొని మొదలుపెట్టి అటు ఉండిపోయినా. చదువుకున్నాం కాబట్టి వ్యవసాయంలో కూడా రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. మీరు ముందర చిన్నప్పుడు పండించిన పంటలు ఇప్పుడు లేవు, 10 ఏళ్ల ముందు ఉండే ఆహార అలవాట్లు ఇప్పుడు లేవు. రీఫైండ్ ఆయిల్ ముందు లేదు, నాన్ స్టిక్ ప్యాన్ లేవు, అంత మైక్రో ఓవెన్ లేవు, లిప్స్టిక్లు లేవు, క్రీములు లేవు, చాలా లేవు కదా 30 ఏళ్ల ముందర. ఇవన్నీ చిన్నగా వచ్చేసాయి. అది కూడా ఎట్లా వచ్చినాయంటే మీరు కావాలని తప్పించుకుంటే కూడా పోకుండా ఉండేంత వచ్చినాయి. మీ ఇంట్లోనే ఎవరికైనా పెళ్లి చేయాలా, అమ్మాయి బాగుంది, మంచిగా స్కిన్ బాగుంది, జబ్బులు లేవు, ఏమి లేదు, ఆమె క్రీములు వేసి అది వేసి అవసరం లేదని తెలుసు మీకు. అయినా కారణం చీర పట్టుకుంటే మంచిదని తెలుసు, వేడి ఉండదని తెలుసు. అయినా ధైర్యం చేసి ఎవరు పెళ్లి కూతురికి పౌడర్ వేయకుండా పెళ్లి చేస్తారు, ఎవరు నెత్తికి రంగేసుకోకుండా ఉంటారు. అంటే మనకు అనవసరమైనవన్నీ అంటగట్టాం. అది తెలుసుకునేదే విజన్. మన బుర్ర బాగుందంటే ఎవరి కోసం ఎవరో చెప్పినారు, టీవీలో చెప్పినారు, ఇది చెప్పినారు, వాడి కోసం వీడి కోసం కాకుండా మనం బతికెట్టుకోవాలి. ఈ పరిస్థితి ఎవరు చెప్తారు మీకు? జామకాయ తినండి మంచిదని, రాగి జావ తాగితే అసిడిటీ పోతుందని, నువ్వులు తింటే కాల్షియం వస్తుందని, ఎండలో కూర్చుంటే D3 వస్తుందని, ఈ రోజు అన్నంలో నీళ్లు పోసుకొని రేపు పొద్దున్నే పిసుకొని దాన్ని తాగితే పెట్రోల్ వస్తుందని. ఇది ఎవరు చెప్తారు? టీవీలో కనపడిందంటే వాడు అమ్ముడు పోక వాడు అమ్మలేక వస్తాం. పెప్సీ తాగితే ఉల్లాసంగా హీరో ఉంటారు, ఎందుకంటే 2 కోట్లు ఇస్తారు వాడికి. మన ఊపిరిపోతుంది, మన పిల్లలంతా నాశనం అయిపోతా ఉంటారు. ఆ చాక్లెట్లు తిని, ఆ బిస్కెట్లు తిని, ఆ నూడిల్స్ తిని, ఈ ప్రెషర్ కుక్కర్లో వాడి యూరియా DAP వేసి మనం తిని జబ్బులు రాకూడదని దేవుడిని వేడుకుంటాం. దేవుడు ఏం చేస్తాడు? చేసే తప్పులని మనమే. దేవుడు ఎట్లా కాపాడతారు మమ్మల్ని? వాటి నుంచి బయటపడి ఏం తింటే మనకు ఆరోగ్యం బాగుంటుంది అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఎక్కువైలేం కాల. 20-30 ఏళ్ల ముందర మీరు మీ పెద్దోళ్ళు 50 ఏళ్ళు ఉండే వాళ్ళందరూ జొన్నలు, రాగులు, సద్దులు, ఇంకా కొంతమంది 20 ఏళ్ల ముందర పోతే ఆరికలు, సామలు, నెల్లూరు ఏరియా అంతా పండించేవాడు. ఇక్కడ కూడా ఈ పండించింటారు కొన్ని మిల్లెట్స్ 40-50 ఏళ్ల ముందర ఈ కాలువ నుంచి నీళ్లు రానంత వరకు వరి కంటే ఎక్కువగా మెట్ట ఆధారితంగా పండే ఈ చిరుధాన్యాలే పండించేవాడు. ఎక్కడో చెరువుల కింద, బావుల కింద నీళ్ళు ఎక్కువ అయిపోయినప్పుడు తప్ప మీకు అంత దగ్గర అవి తినేవాడు. అవి తింటే మనకు అడ్వాంటేజ్ ఏమంటే ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఆకలి కాదు. అంటే పొద్దున్నే నీట్గా మీరు ఆ మిల్లెట్స్తో చేసుకోండి, ఇడ్లీలో, దోశనో, పొంగలో ఏదో ఒకటి తినేస్తే మధ్యాహ్నం ఆకలి ఉండదు, ఎనర్జీగా ఉంటుంది, మత్తు ఉండదు, జబ్బులు పోతాయి, శరీరము అరిగేది ముగించుకున్నాక క్లీనింగ్ మెకానిజం అంటే లోపల వీక్గా ఉండే సెల్స్, జబ్బులు పడి ఉండే సెల్స్ అన్నింటినీ క్లీన్ చేసి మనం ఇంట్లో ఎవరైనా 10 మంది భోజనంకి వెళ్ళిపోయినారనుకోండి, వాళ్ళకి వెళ్ళిపోతానే పాత్రలు కడుక్కొని అని క్లీన్ చేసుకోవాలి కదా. సో మళ్ళా వాళ్ళు పోకనే మళ్ళా 10 మంది వస్తే ఎట్లుంటుంది? మీకు విసుగ్గా ఉంటుంది. అంటే మనము పొద్దున్న ఇంటి దోశ మళ్ళీ 11 గంటలకి, మళ్ళీ 12, 1 గంట, 4 గంటలకి తింటానే ఉన్నాం రోజంతా. ఎందుకని అనిపిస్తూ ఉంది? సరైన ఆహారం తినలేదు కాబట్టి మళ్ళీ తినదు అనిపిస్తాం. మేము మంచిగా రాగి సంగటో ఆ కొరవలతో చేసుకుంటే దోశలో ఒక 5-6 దోశలో మంచిగా తినేస్తే మధ్యాహ్నం ఆకలి ఉండదు. ఒకసారి తింటే అందుకే యోగి అయింది. మంచిగా ఒకసారి తినేసి సాయంత్రం 2 జామకాయలు తినేసి ఒక రోజు పడుకోవడం చూడండి, అద్భుతంగా ఉంటాం. పొట్టలు తగ్గుతాయి, జబ్బులు తగ్గుతాయి.
ఎనర్జెటిక్గా ఉంటారు, పడుకుంటానికి నిద్ర వస్తుంది, పొద్దున్నే వెనక వస్తుంది, చాలా మార్పులు వస్తాయి లైఫ్లో. కానీ మనం దానికి అలవాటు కావాలంటే ఒక మండలం రోజులైనా చేయాలి కదా. అందుకే 5 సంవత్సరాలు వేసుకుంటే 40 రోజులు ఎత్తుకోవడం అనేది, ఎక్కడో కింద పడుకొని ఏదో అంత తినేసి ఆ సోపులు వేసుకోకుండా దూకోకుండా కూడా సింపుల్గా బతికేయచ్చు. అదే జీవితం ఎంత సింపుల్గా ఎంత ఆనందంగా ఉంటుందని తెలుసుకునేదానికి మండలం రోజులు, 40 రోజులు, 30 రోజులు ఎంతో చేస్తారు. మనము ఈ రైస్ నుంచి గోధుమలు, కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, రకరకాలు ఏమేమో తింటాం. ఇంకా సిటీలు అయితే మన పేర్లు తిని భోజనాలు ఉన్నాయి, ఆహార వస్తువులు ఉంటాయి, పిజ్జాలు, బర్గర్లు, హాట్ డాగ్స్, ఏంటంటో ఆ పేర్లు కూడా వెళ్తా ఉంటాయి. మనకు తెలియదు అది, దాన్ని చూస్తే దాంట్లో ఏముండదు, వాళ్ళు చెప్తే అది వింటాం, అయితే మనకు నిజంగా తెలియదు. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తూ ఉన్నాయి. అందుకే ముందు ఎక్కడో ఒక హాస్పిటల్ పోవాలంటే గుంటూరుకు ఇంకేదో పెద్ద ఊరుకు పోతే ఒక డాక్టర్ ఉండేవాడు, ఎవరికో అవసరం ఉండేది, అది జరిపేది. ఇప్పుడు ఊరు బాగా డెవలప్ అయిందంటే, ఎక్కువ హాస్పిటల్ ఉన్నాయంటే ఊరు బాగా డెవలప్ అయినట్టు. అదంటే అది హాస్పిటల్ లేకపోతే ఊరు బాగుండేట్టు, కానీ హాస్పిటల్ ఎక్కువైందంటే రోగాలు ఎక్కువ ఉన్నాయని అర్థం కదా. అసలు మనకి ఎందుకు రోగాలు వస్తూ ఉన్నాయి? మన పొద్దున్నే లేచి వాడే టూత్ పేస్ట్తో మన పళ్ళు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. నాకు అది కనిపెట్టేదాన్ని 40 ఏళ్ళు పట్టింది. ఈరోజు మీరు వచ్చినారు కదా, ఈ రేపటి నుంచి టూత్ పేస్ట్ వేసే ధైర్యం ఎవరికి ఉంటుందో చూసుకోండి. ఆ టూత్ పేస్ట్ నైలాన్ బ్రష్తో వేసి బాగా రుద్దితే పళ్ళు అరిగిపోతాయి. 10 ఏళ్ళు పడుతుంది, 15 ఏళ్ళు పట్టవచ్చు. గమ్స్ అంటే చిగురు బాగా మసాజ్ చేసి ఏదో పళ్ళ పొడి, మీరు బొగ్గు గిక్కుంటే దొరకదు కదా, అంత గ్యాస్ స్టవ్ కదా, ఆ ఏదైనా పళ్ళ పొడి తీసుకొని కొంచెం రుద్దుకుంటే చాలు, మీ పళ్ళు సేఫ్గా ఉంటాయి. నాకు పొల్లగా అయిపోయిన పళ్ళు అన్ని నార్మల్గా వచ్చినాయి, అంటే అరిగిపోయిన డ్యామేజ్ అయిపోయింది, ఫర్దర్ డ్యామేజ్ కాదు. అంటే మనకి ఎవరు చెప్తారు ఇవన్నీ? మీతోనే డాక్టర్ ఉంటాడు, ఆయన ఏదో పళ్ళు దొంగపోతుంది అన్నాడు. పళ్ళు దొంగపోతుంది నేను చెప్పలేదు కదా, వేపలు వేయండి, నీట్గా ఆ పళ్ళపొడి తీసుకొని రుద్దుకోండి. మనము ఆ టూత్ పేస్ట్ వేసినప్పుడు దాంట్లో ఉండే అట్లీస్ట్ 7 రకాల కెమికల్స్తో నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియా అది చచ్చిపోతుంది. సో మనకు నోట్లో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ ఎంటర్ కావాలి. ఇప్పుడు మీరందరూ భయంగా కట్టుకుంటారు ముఖానికి అంతా, ఆ కరోనా అట్లా ఆగేట్లా ఉంటే మీకంటే జాగ్రత్తగా 2-3 మాస్కులు వేసుకున్న వాళ్ళ వేరే దేశాలంతా వచ్చింది కదా, అది వస్తే ఎదుర్కొనే శక్తి మనకు ఉండేట్లా చూసుకోవాలి. దానికి ఏం తినాలా, మన ఆరోగ్యం ఎట్లుండాలా, మంచి గాలి ఏంటి, మన తాగే నీళ్ళు ఏంటి, మన తినే ఆహారంలో ఏ రకమైన పోషక విలువలు ఉన్నాయి, ఇది చూసుకోవాల్సిన బాధ్యత అందరూ చదువుకున్నాం. ఇప్పుడు మన పిల్లలు కూడా మనము దీని మీద ఎడ్యుకేట్ చేయాలి. స్కూల్లో టీచర్లు ఉంటే మీరు ఎవరన్నా ఒక 10 నిమిషాలు క్లాస్ మీరు తగ్గించైనా, అరే నువ్వు నూరు తినాలా, పల్లీలు తినాలా, బెల్లం తినాలా, స్ప్రౌట్స్, పెసులు మొలకలు తినాలా, మీకు ఆరోగ్యం, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత స్కూల్లో కూడా ఉంది. మనకు టైం లేకుండా వాడు వస్తానే వాడికి 50 రూపాయలు ఇస్తే వాడు పోయి అవన్నీ తీసుకొని వచ్చి పర్మనెంట్ చిప్పి అవన్నీ చెత్తంగా తింటా ఉంటాడు. ఒళ్ళు బాధ జలుబు వచ్చింది, దానికి ఎంత డబ్బులైనా పెడతాం. ఒళ్ళు బాగాలేకపోతే ఎంత డబ్బులైనా పెడతాము. ముందు నువ్వులు కొనేదానికి, పల్లీలు కొనేదానికి రేట్ ఎక్కువ అంటాము, సీతాఫలంకాయలు తినలేము, టైం లేదు. ఇవన్నీ మనం చేస్తాం తెలియదు కదా. పిల్లలకి ఎవరు చెప్తారు? స్కూల్లో టీచర్లు, మార్కులు. పెద్దవాళ్ళందరూ చాలా బిజీ, ఈ పని, వ్యాపారము, వ్యవసాయం, ఇదేంటో వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. మాకు చిన్నప్పుడు మేము హ్యాపీగా బయట ఆడుకునేవాళ్ళం, ఏదో ఈ తొక్కుడు పిల్లలు, ఇవి అవి, గోలిగుండు, గాలి పట్టాలని ఆడుకునేవాళ్ళం. ఎక్కువ ఆడుకుంటావడం అని చదవడం లేదని కొట్టి తీసుకొచ్చి చదువు రాక నువ్వు ట్యూషన్ చేయని చెప్పేవాడు. ఇప్పుడు ఇంట్లో నుండి సెల్ ఫోన్లు అన్నీ ఆడుకుంటా, నువ్వు బయట మీరు ఆడుకోవడం స్వామి, నేను తోలికి వస్తాను బయటకి. అది ఎవరు బయట పోడు, ఎక్కడ పోడే, బ్రాయిలర్ కూడా దాన్ని ఒక ఆటో లేకపోతే స్కూల్ నుంచి నడిచే శక్తి కూడా లేదు. జనగణమన అంటే 10 మంది పడతారు, జయహే అంటే 100 మంది పడిపోయింటారు. 5 నిమిషాలు ఎండ కూడా తట్టుకునే శక్తి లేకపోతే వీళ్ళు పిల్లలు కానీ దేశంలో మంచి పౌరులుగా ఆరోగ్యంగా ఎట్లుంటారు మీరు ఆలోచించండి. సో ఈ ప్రాసెస్లో అన్నిటికంటే ముఖ్యమైనది గాలి. బాగా కిటికీలు తెరిచి చెమట కారినా పర్వాలేదు, ఎండ పడి చెమట కారితే ఏం తప్పలేదు, చాలా మంచిది. ఈ చెమట కారేదానికి డబ్బులు ఇచ్చి జిమ్ములకు పోయి బాగా కసరత్తు చేస్తూ ఉంటారు. స్టీమ్ మిషన్లు పెట్టుకొని కూర్చొని భార్య భర్తలు ఇద్దరు స్టీమ్ పెట్టుకొని చెమట కాల్చుకుంటా ఉంటారు. చెమట మీ ఊర్లో ఎండాకాలం ఫ్రీగా చెమట కారుతుంది, బాగా చెమట కాదు, ఏం కాదు. మరి తట్టుకోలేకపోతే ముసలివాడికి ఎవరికైనా కానీ ఫస్ట్ గాలి బాగుండాలి. కిటికీలన్నీ తీసి పడుకోండి, ఈ రోజు నుంచి ఇంట్లో దోమతను పట్టుకోండి, లేదా కిటికీలు క్యామరా చేసుకోండి. ఫ్రెష్ గాలి వస్తే ఒక గంటకు మీరు 1000 సార్లు గాలి పీల్చుకుంటారు, ఒక రోజులో 22,000 సార్లు గాలి పీల్చుకుంటారు.
సో గాలి చాలా ఇంపార్టెంట్. పొద్దునంతా మీరు ఈ పొల్యూషన్లో ఈ కార్లు బస్సులు ఈ దగ్గర తిరిగి రాత్రి పొల్యూషన్ తగ్గుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కదా. సో కిటికీలన్నీ వేసుకొని మీరు ఆల్అౌట్ పెట్టుకుంటే ఏమవుతుంది? ఆల్అౌట్ అంటే అందరూ పోతాము అని, దోమలప్పుడు పోతాయి, 10 ఏళ్ళు మనం కూడా పోతాం. ఆల్అౌట్లు, గుడ్ నైట్లు, రూమ్ ఫ్రెషనర్లు, స్మెల్ వచ్చేది, అగరబత్తీలు, ఇవన్నీ మంచిది కాదు. ఎందుకు మనం మత్తుగా ఉంది, రాత్రంతా 8 గంటలు రగ్గు కప్పుకొని నిద్రపోతాం. రగ్గు కప్పుకొని మనం వదిలేసిన కాదే పిలుస్తూ ఉంటాం. ఎట్లా కరెక్ట్ అది? అసలు రగ్గు కప్పుకునేది ఏంటి, ఫ్యాన్ తిరిగేది ఏంటి? ఆ కాదు తెలిసి లెక్క ప్రకారం మీరు 8 గంటలు 10 గంటలు నిద్రపోతారు. పొద్దున్న లేచినప్పటి నుంచి మన స్కూల్లో పిల్లోళ్ళు ఆవలిస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, టీచర్ కూడా ఆవలిస్తూ ఉంటారు. ఎనర్జీ సాయంత్రం అయ్యేటప్పటికి అందరికీ శక్తి తగ్గిపోయింది. సాయంత్రం అక్కడ పడేసి ఇంట్లో పోయి అక్కడ పడిపోతుంది. లాస్ట్ నిద్రపోయేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి, నువ్వు చేయి తిట్టుకునే స్టేజ్కి వస్తారు. ఎనర్జీ ఉండాలి కదా. 4 గంటలకు లేచి రాత్రి 11 వరకు పనిచేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు. మనకి ఎట్లా పోయింది, ఎందుకు పోయింది, ఎట్లా పోయింది, ఎందుకు పోయింది? మన తినే రైస్ బాగా పాలిష్ చేసి తౌడంతా ఆవులకి వేస్తాం. ఆవులేమో గట్టిగా ఉన్నాయి, 10 లీటర్ల పాలు ఇచ్చి కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. మనము ఆ తెల్ల బియ్యం తిని అది షుగర్ లాగా, కార్బోహైడ్రేట్, అది షుగర్గా మారిపోతుంది. 1 గంట నుంచి 2 గంటలు అరిగిపోతుంది. ఆ గ్లూకోజ్ అంతా పోయి మీకు కావాల్సింది 5 నుంచి 10 గ్రాములు కావాలి 2 గంటల సేపులో. ఆ 10 గ్రాములు అయిపోతాను, ఎక్స్ట్రాగా ఉంటే 3 గ్రాములు 150 గ్రాములు పొట్టలో ఇక్కడ అక్కడ అంతా ఎత్తి పెడతారు, మజిల్స్లో, లివర్లో అంతా. మళ్ళా మధ్యాహ్నం వేస్తాం. మళ్ళీ అట్లా 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిని ఇంకా సాల్రానంటే అప్పుడు ఇక నా వల్ల కాదు, ఎక్స్ట్రా గ్లూకోజ్ బ్లడ్లో దోసేసి పెట్టి అప్పుడు షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ వచ్చింది. షుగర్ వస్తే అప్పుడు వాకింగ్ పోతారు. అంటే ఎవరన్నా వాకింగ్ పోతే ఏంటైనా షుగర్ చేయాలా అంటారు. అంటే షుగర్ వస్తే వాకింగ్ చేయాలా, పనన్నా చేయాలా, వ్యవసాయం పని చేయాలా, వాకింగ్ అన్నా చేయాలా? ఎంతసేపు చేయాలి సార్ వాకింగ్ అంటారు. ఎన్ని పెప్సీలు తాగాలా, ఎన్ని కాఫీలు తాగాలని అడగరు. కానీ వాకింగ్ ఎంతసేపు చేయాలా, కషాయాలు ఎన్నిసార్లు తాగాలా, 100 రోజులు తినాలా, రాగి జాబు రోజు అయితే పర్వాలేదా? ఈ డౌట్ అన్నీ అడతారు. నాకు ఆశ్చర్యం వేస్తారు. అది మామూలు ఫుడ్, 100,000 సంవత్సరాలు పెద్దోళ్ళు తిరిగి దానికి ఎందుకు డౌట్? పెప్సీ తాగేదని డౌట్ లేదు, వాకింగ్ తాగితే పర్వాలేదా అని అడుగుతారు. వాకింగ్ కదా ప్రతి చేతు తాగేది. మేము వాకింగ్ పట్టుకొని భూమిలో ఎత్తి పెట్టేస్తాం. దానికి వచ్చేటప్పుడు సున్నపురాలు, పిడుగురాలు సున్నపురాలు పాస్ చేస్తాం. అది విరాట్ కోహ్లీ తాగి ఆల్కలైన్ వాటర్ అవుతారు. ఆల్కలైన్ వాటర్ అంటే నదిలో నీళ్ళే, కానీ నదిలో మీకు అందరికీ తెలుసు ఏమేమి కలుగుతూ ఉంటారు. మొత్తం ఊర్లో డ్రైనేజ్ అంతా దాంట్లోనే పట్టు ఉతికి ఫ్యాక్టరీ నుంచి ఊర్లో డ్రైనేజ్ అంతా వదిలి ఫ్యాక్టరీ వేస్ట్ అన్ని వదిలింది. అందుకని నదులు నాశనం అయింది. కాబట్టి ఈ సూర్యుడు అనే మహాశక్తి ఆ నీళ్ళని పైకి మొత్తం స్టీమ్ రూపంలో పైకి తీసుకెళ్ళి ఆవిరిని పైన కండెన్స్ చేసి మీ ఇంటి మీద వేస్తారు. మీ బట్టిపురం గ్రామంలో ఒక చదరపడుకి 80 లీటర్లు వస్తాయి. ఒక ఇంటి మీద నుంచి ఒక 60,000 లీటర్లు, చిన్న ఇంటి మీద నుంచి కూడా 40,000 లీటర్లు వస్తాయి. 40,000 లీటర్లు ఒక రోజుకి 20 లీటర్లు చాలు మీకు తాగడానికి, కుకింగ్కి. అంటే 40,000 × 20 చేస్తే 2,000 రోజులు వస్తాయి. మీ ఇంటి మీద నీళ్ళు మీరు పట్టుకుంటే తాగేదానికి మంచి నీళ్ళు 2,000 రోజులు వస్తాయి. 2,000 రోజులు అంటే దాదాపు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు వస్తాయి మీ నీళ్ళు మీరు పట్టుకుంటే. మీ దగ్గర ఆర్ఓ నీళ్ళని అడ్వర్టైజ్మెంట్ చూసి హేమాలి గారు చెప్పినారు, కెంట్ వచ్చాహే మేము రాము అని చెప్తుంది. అందరూ తీసుకొచ్చి కెంట్ వేస్తాం. దాంట్లో మినరల్స్ అన్నీ తీసేస్తారు. మినరల్స్ ఏమి ఉండవు, అసిడిక్గా ఉంటారు. మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. మన బాడీ లోపల పొట్టలో నుంచి జ్యూసులు తీసి టెస్ట్ చేస్తే ఆల్కలైన్గా ఉంటుంది. మనము యాసిడ్గా ఉండే పెప్సీలు, కోకో కోలాలు, యాసిడ్గా ఉండే నీళ్లు తాగితే మన ఎముకల మధ్యలో ఉండే లూజ్ కాల్షియం మాలిక్యూల్స్ అన్ని డైల్యూట్ అయ్యేదానికి శరీరం లాక్కుంటారు. చాలా మందికి జాయింట్ పెయిన్లు, కాళ్ళ నొప్పులు వస్తాయి. నీళ్ళు కూడా ఒక కారణము, రైస్ తినేది ఒక కారణము, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేది ఒక కారణము, మందులు కొట్టిండే కూరగాయలు తినేది ఒకటి, అట్లా రకరకాల కారణం. వాటి ఎన్ని నుంచి మనం బయట బతకడమో అని చేద్దాం. రైస్ను తగ్గించేయడమో నిలిపేయడమో మీ చేతిలో. ఆ రైస్ కూడా వారంలో 2 రోజులు దంపుడు బియ్యము పాలిష్ లేకుండా మిల్లుకి అడిగిపోతే నేను పాలిష్ పట్టదు అంటే ఇచ్చేస్తే పోనీ ఆర్గానిక్ కాకపోయినా యూరియాస్ పండించినవైనా దంపుడు బియ్యం తినండి. దాంట్లో రిబాఫ్లోరిన్, బి కాంప్లెక్స్లు ఉంటాయి. ఇంకా మీరైతే మీ ఏరియాలో కొంతమంది అక్కడ మీ ఊళ్ళో కూడా ఎవరో పండిస్తున్నారు కదా, ఆర్గానిక్గా పండించే రైతు ఎవరు ఉన్నాడు, ఆయన పేరు అంటే చెప్తాడు. ఆ అబ్బాయి గారని
అక్కడ గుడి ధర్మకాస్త వినాయక స్వామి గుడి చైర్మన్. ఆయన దాదాపు 15-20 ఎకరాల్లో ఎరువులు మందులు కొట్టకుండా వరి పండిస్తాను. ఆయన దగ్గర పోయి ఈ బియ్యం కాబట్టి తక్కువకి ఇస్తాడేమో వాడి మీద తీసుకొని ఆ వరి బియ్యము వారంలో 2-3 సార్లు తినండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవి ఉండేవాళ్ళు పొద్దున్న లేస్తానే రాగిజావ కాసుకోవాలి. రాగిజావ కాసేది పెద్ద పనేం కాదు, మగవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. 5 గ్లాసులు రాగిజావ చేయాలంటే 4 గ్లాసులు పొయ్యి మీద పెట్టండి నీళ్ళు. ఇంకొక గ్లాసులో 5 టీ స్పూన్లు ఫుల్గా దాంట్లో వేసి గుంటలు కట్టకుండా బాగా కలిపేసేది, కరిగిపోతుంది. అది బాగా మసలేటప్పుడు ఈ కరిగిపోయిన రాగిజావ నీళ్ళు దాంట్లో పోసి కలబెడితే పైకి పొంగు వస్తుంది. 5 నిమిషాలు రాగిజావ రెడీ. దాంట్లో షుగర్ లేని వాళ్ళు అయితే బెల్లం వేసుకొని తాగండి. షుగర్ ఉండేవాళ్ళు అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఇంకేమో బిర్యానీ కూడా వేసుకుంటారు వేసుకొని. పొద్దున్న లేస్తూనే 3 నుంచి 4 గ్లాసులు రాగిజావ, సాయంత్రం 4 గంటలకి ఈ టైంలో 3 గ్లాసులు రాగిజావ 1 వీక్ తాగితే మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతాయి. అట్టని మనం తగ్గిపోయింది కదా మళ్ళీ రైస్ తిని పెప్సీ అయితే మళ్ళీ వస్తుంది. సో మీరు ఇప్పుడు తినే రైస్లో ఒక వారంలో 7-2-14 సార్లు తింటారు కదా, 2-3 సార్లు తినండి. పొద్దున్నే కూడా మీరు మిల్లెట్స్ తినండి. కొర్రలు, సాంబులు, ఆరికలు, ఊదలు లాంటి కొర్రలు 1-2 రోజులు తినండి. మీకు ఏదైనా పట్టకుండా ఉంటే ఒకటి నిలిపేయండి. అంటే కొంతమందికి కొన్ని మాకు తింటే వేడి పుడతా ఉంది అంటారు. అట్లా వేడి పుడతా ఉంది మీకు డౌట్ ఉంటే ముందు రోజు రాత్రి నానబెట్టండి. 1 గ్లాస్కి 5 గ్లాసులు నీళ్ళు వేసి పొద్దున్నే వండుకోండి. అదే నీళ్ళతో వండుకోండి. గంజి వచ్చేసేయండి. 5 ఎందుకు చెప్తానంటే ఇంకా 1 గ్లాస్ గంజి బయట వస్తుంది. ఆ గంజి అమృతం లాగా నెక్స్ట్ రోజు పొద్దున వేడి చేయకుండా తాగదు. అప్పుడు అది దాన్ని ఫర్మెంటేషన్ అయ్యి దాంట్లో మంచి బ్యాక్టీరియా వస్తుంది, మీ పొట్టకు మంచిగా అవుతుంది. ఆ వచ్చేసినాక అన్నాన్ని రోజంతా తినండి. ఇంకా మిగిలిపోతే దాంట్లో కూడా నీళ్లు పోసి రేపు పొద్దున్నే అంబల్లాగా దాన్ని పిసుకొని దాంట్లో మజ్జిగ పోసుకొని ఆ ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి ఉప్పు వేసుకుంటే అంబలి సూపర్గా ఉంటుంది. పొద్దున్నే జావ తాగేసి బ్రేక్ఫాస్ట్ పొద్దున తినేసి వెళ్ళిపోండి. మధ్యాహ్నం అన్నం అవాయిడ్ చేసి 3-4 గంటలకు ఒక స్టీల్ బాటిల్లో జావ తీసుకుని ఎక్కడ ఉంటే అక్కడ తాగేసి సాయంత్రం 6 గంటల జొన్న రొట్టెలు కానీ రాగి రొట్టెలు కానీ దమ్ముడు బియ్యం కానీ కొద్దిగా తినండి. సీజనల్ ఫ్రూట్స్ తినండి. జామకాయలు అయితే జామకాయలు, సీతాఫలకాయలు, మామిడి పళ్ళు ఇలా. ఇట్లా 1 వీక్ చేస్తే మీ లైఫ్ స్టైల్ ఎంత మారిపోతుంది. మోకాళ్ళు పోతాయి, జబ్బులు పోతాయి, చాలా మాటలు వస్తాయి. అరే ఎనర్జెటిక్గా ఉంది, నాకు ఎంత శక్తి ఉంది అని మీకే అనిపిస్తుంది. మాకు కూడా ఈ అనుభవాలన్నీ ఫేస్ చేసినాం కాబట్టి మీకు అందరికీ ఇవాళ ఈ ఉద్దేశం. ఇవి అందరూ వింటారు. ఇంటికి వెళ్తే భార్య చేయలేదు, భర్త ఒప్పుకోలేదు, ఇట్లా సమస్యలన్నీ వస్తాయి. అందుకే మీరు పోయి మాట్లాడండి. 1 వారంలో రైస్ తింటాం, కూరలు సాంబార్లు తిందాం. ఇవి కూడా 2 రోజులు తినమని చెప్పినాను కదా. సో 1 వారం రోజులు ఒకటి తినండి. కొర్రలు 1 రోజులు తినండి. కొర్రల పిండితో దోశ చేసుకోండి, కొర్ర రవ్వతో ఉప్మా చేసుకోండి, పొంగల్ చేసుకోండి, బిసిబెడ బాత్ చేసుకోండి, పులిహార చేసుకోండి. ఏమైనా చేసుకోవచ్చు, రుచిగా చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ రాజు గారు వాళ్ళ ఇంట్లో బాగా రుచిగా చేస్తారు. ఏ మినిట్స్ అయినా పొడిగా అన్నం వచ్చేట్టుగా బాగా, అంటే మనం వేసే కూరను బాగా టేస్టీ ఉంటే బాగుంటుంది తినేదాన్ని. అట్లా 1 వారం కొర్రలు, 1 వారం అండు కొర్రలు, 1 వారం ఆరికలు, ఊదర్లు, సామలు, 1 వారం రాయి. మీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఎట్లుంది రాసుకోండి. ఏమైనా సమస్యలు ఉంటే నాకు ఇది అసలు కాన్స్టిపేషన్ అయింది, మోషన్స్ ఎక్కువైనాయి, తక్కువైతా ఉంది, అట్లా 1 వీక్ అన్నీ చూసి అందరికీ బాగుండేటివి ఏవి అనిపిస్తుందో 2 రకాలు 3 రకాలు ఎంత ఇష్టం అవే వాడాలి. ఒకటేపు కన్నా కొంతమందికి అండుకోవడంలో పట్టదు అనుకో, కొంతమందికి పొట్టలు పట్టదు అనుకో. 1 వారానికి అడ్జస్ట్ కావాలి. లేదు 2 వారాల కన్నా అడ్జస్ట్ అయ్యి ఆ వేడి పోయి నీళ్ళు నానబెడతారు కాబట్టి వేడి ఉండకూడదు. లేదు మీకు ఇన్ని రోజులు పీచు పదార్థం తక్కువ ఉండే రైస్ తింటారు కాబట్టి పీచు పదార్థం ఎక్కువ ఉండే మిల్లెట్స్ తినేటప్పుడు కొంచెము అరుగుదల సమస్య, వేడి రావచ్చు. అది 2 వారాలు ట్రై చేయండి. 2 వారాల తర్వాత కూడా మీకు నచ్చకపోతే అది తినద్దు, ఏం పర్వాలేదు. 5లో 3 తినండి, 2 తినండి. వీటితో పాటు రాగులు సూపర్ ఫుడ్. మీ పిల్లలకైనా మీరు అన్నప్రాసం చేసేది కూడా రాగులతో, రాగి పిండితో గంజిలాగా చేసి దాంట్లో బెల్లం, ఆర్గానిక్ బెల్లం, మంచి బెల్లం వేసి దాన్ని పెడితే అద్భుతంగా మీ పిల్లలకి హిమోగ్లోబిన్ బాగా పెరుగుతారు. పాలిచ్చే తల్లులు సజ్జల పిండితో జావా, సజ్జ పిండితో సంగటి, రొట్టె, సజ్జ పిండితో వడలు, బెల్లం వేసి ఏదో వడల్లాగా చేస్తారు, బొబ్బట్లు చేస్తారు, రకరకాలు. ఎట్లా ఒకటి తినండి.
అద్భుతం అన్నమాట. మీకు ఐరన్ అంటే ఇనుము ఎక్కువ ఉంటుంది సజ్జల్లో, రాగుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. నువ్వు చెప్పు. సో ఇవి ఒక వారంలోనే మీ ఇంట్లో చాలా మార్పులు వస్తాయి. మనం ఎన్ని పూజలు చేసినా మనకు ఆరోగ్యము మన చేతుల్లో ఉంటుంది. పూజ చేసేది ఎందుకు? మీ బుర్ర కరెక్ట్గా ఏం తినాలా, ఎవరితో ఎట్లుండాలా, హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని తెలుసుకునేదానికి సైలెంట్గా గుడికి పోతారు, తిరగకపోతారు. అంతేగాని గుడికి పోయి భక్తులు వచ్చిన తర్వాత నాయన నువ్వు రోజు గుడికి వస్తాడు కాబట్టి నువ్వు మందు కొట్టినా చికెన్లు మటన్లు గోబీ మంచులు తిన్నా నీకు బాగా చూసుకుంటా దేవుడు ఏం దేవుడు చెప్పడం. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటారు. సో ఈ ప్రాసెస్లో మీ ఊర్లో కూడా ఎవరన్నా ముందరకు వస్తే ఈ పెద్దలు ఎవరన్నా కొంచెం సపోర్ట్ చేస్తే ఆ గానిగా నూనెలు మీ నూనెలు మీరు చేసుకోవాలి. ఈ రిఫైండ్ ఆయిల్ ఇవన్నీ లాంగ్ చాలా డేంజర్ రిఫైండ్ ఆయిల్స్. అవన్నీ పొల్యూషన్, బీటీ కాటన్ నుంచి తీసిన ఆయిల్స్ అని వాటన్నిటి కలిపేస్తూ ఉన్నారు. ఇంకా ఏం కలుపుతారో నాకు కూడా తెలియదు. పల్లీలు వేరుశనగ గుండ్లు 150 రూపాయలు, హోల్సేల్గా 100 రూపాయలు దొరుకుతాయి. 2.5 కిలో వేస్తే 1 కిలో అవుతుంది, అంటే 250 రూపాయలు గుళ్ళు అవుతాయి. దాన్ని చేసిన దానికి బాటలకి ప్రాఫిట్ అన్ని వేస్తే 350 నుంచి 400 ఉండాలి. 100 రూపాయలకు వేరుశనగ నూనె దొరుకుతారు. అది తక్కువ దొరుకుతారు కానీ బజ్జీలు వేసుకొని చేస్తాం. ఓ రోజు పర్వాలే, 6 నెలలు పర్వాలే, 2 నెలల తర్వాత కిడ్నీలో స్టోన్ వచ్చా, లివర్లో గడ్డ వచ్చా, ఏదో సమస్యలు వచ్చా, రకరకాల సమస్యలు ఎన్ని దేనికి వస్తున్నాయి కూడా తెలియనంతగా మనము ఈ పొల్యూషన్లోకి వెళ్ళిపోయినాం. సో ఒకటొకటే బయటపడండి, అన్ని ఒకేసారి అవసరం లేదు. ఇప్పుడు అనుకున్నట్లు రైస్ బాగా తగ్గించేసి ఈ మిల్లెట్స్ పొద్దున్నే తినండి, మధ్యాహ్నం భోజనం ఎత్తేసేయండి, అవసరం లేదు. మీరు 9-10 గంటలకు మంచిగా తినేస్తే మన ఆటలు ఉండదు. దాన్ని దోశలు చేసుకో, ఉప్మా చేసుకో, ఈ రవ్వతో ఉప్మా చేసుకోండి, ఏమైనా చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోండి, పొంగల్ చేసుకోండి, వేడివేడిగా తినండి, మంచిగా కొబ్బరి చట్నీ చేసుకోండి, బాగుంటుంది. పిల్లలు కూడా ఓపికగా కూర్చోబెట్టి వేడివేడిగా భోజనం పెట్టాలి. అంతేగాని ఆటో వచ్చేసి పరిగెత్తు తిను ఎక్కువ అంటే అది కరెక్ట్ కాదు. సో మీ ఆరోగ్యమే కాకుండా మీ పిల్లల ఆరోగ్యము, మీ కుటుంబ ఆరోగ్యము, ఈ సంఘంలో జరిగే మార్పులు అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. మనం మారితే ప్రపంచం మారినట్లే. అందరూ మారలేదు కదా, నేను మారాలనుకునేది కాదు. మనందరం మనం మారేదాన్ని ట్రై చేద్దాం. సో ఎవరన్నా సపోర్ట్ చేస్తే ఆ గానుగులు వేసేదానికి ఏ కంపెనీ గానుగులు బాగా పనిచేస్తాయి అనేది మేము చెప్తాము. ఇంకా కొర్రలు సాగులు చాలా మంది పండిస్తాము. సో ఎవరన్నా మీరు ముందరకు వస్తే దాన్ని పుట్టు తీసే మిషన్లు, రాళ్ళు తీసే మిషన్లు వేసి మీ ఊర్లోనే ఒక సెంటర్ పెట్టించి చిన్నగా మీకు కావాల్సినవన్నీ చిన్నగా మొదలుపెట్టి ఇక్కడే మీకు తక్కువ రేటు దొరుకుతాయి. ఎక్కడి నుంచి వచ్చేదానికంటే అది బ్రాండ్ వేసి దానికి ట్యాక్స్ కట్టి ఇవన్నీ కాకుండా మీరే డిస్ట్రిబ్యూట్ చేసేదానికి ఎవరన్నా ముందరకు వచ్చి పెద్దలు ఎవరన్నా చెప్తే నేను వాటికి ఎక్కడ తీసుకోవాలా, ఏం చేయాలా, లైసెన్స్ ఎంత తెచ్చుకోవాలా, ఈ విషయాన్ని చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక గ్రూప్ లాగా చేయగలిగితే ఒక పేపర్ బుక్ పంపించు, వీళ్ళందరికీ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్ గ్రూప్ చేసి ఈ ఆర్గానిక్ దంపుడు బియ్యము ఈడ ఈ రేటుకి దొరుకుతుంది, ఈ ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలు మా దగ్గర దొరుకుతాయి, ఈ కొర్రలు సాములు ఈ రేట్లు మా దగ్గర ఉన్నాయి అని ఎవరో నవీ కానీ ఇంకెవరన్నా కానీ కూడుకొని ఎవరికైనా మీకు అందరికీ ఒక అప్రోచ్ వస్తే ఎక్కడో గుండూరు పోవాలా అని పోలేక అట్లా లేకుండా ఇక్కడే దొరికేట్లా చేసుకోండి. నిరుద్యోగం వద్దు, మన సిటీలో పనిచేసేది ఇష్టం లేకుండా ఎవరన్నా వచ్చేసిన వాళ్ళు ఎవరన్నా యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ విధంగా కొంచెం అందరూ సపోర్ట్ చేసి ఆ సెంటర్ పెట్టేదానికి ట్రై చేయండి. మంచి ఆహారం మనకు ఎక్కడి నుంచి రాదు, మనమే డిసైడ్ చేసుకొని ఏం తింటే మనకు బాగుంది అనేది మనము కూరబెట్టి మనమే ఆలోచించాలి. ఇది పిల్లలకు కూడా సాయంత్రం వచ్చేటప్పటికి మీరు మంచిగా పెసలు కానీ, మినుములు కానీ, బొబ్బర్లు, బఠానీలు, వీటితో గుగ్గిళ్ళు, జొన్నలు, వాటి పేరాలు, సున్నుండలు, నువ్వుల లడ్డూలు, సూప్ అనండి, గంజాయిని కూడా సూప్ అనండి, దానికి ఏదో తమాషా ఇవి వేసి పిల్లలకి ఇట్లాంటివన్నీ సాయంత్రం వస్తానే వాళ్ళకి మంచిగా అది ఇచ్చేస్తే వాడు ఆడుకొని పోతాడు. మనం అది చేసే టైం లేకపోతే వాడు లేసు, కుర్కురేలు, నూడిల్స్, 2 నిమిషాలు నూడిల్స్ అంటారు. ఇవన్నీ చిన్నప్పుడు సరే, ఇప్పుడు పెద్ద ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళకి
బర్త్డేలకి కేకులు పెట్టేది ఎన్ని కాకుండా ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టాలి. కేక్ కటింగ్ డే కాకుండా రైతులకు డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలన్నీ చిన్న చిన్న మార్పులే చేయండి, అద్భుతంగా ఉంటుంది కదా. ఏమేమో చేస్తాం మనము కొత్త కనపడాలని రకరకాల డ్రెస్సులు వేస్తాము, రకరకాల నగలు వేస్తాము, ఏమేమో చేస్తాము. ఇంట్లో బర్త్డేకి మేము కేక్ కట్ చేయలేదు, మేము ఫ్రూట్స్ అన్ని పెట్టి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫ్రూట్ కటింగ్ చేసినాము, పిల్లలందరూ బాగా ఆడుకున్నారు. మీరు పెద్దలు కూడా ఆడుకోండి, పర్వాలే. మీరు కూడా తొక్కుడు ఆడండి, ఓపుకునే వాళ్ళు జిల్లా కూడా గాలిపటలు వదలండి. పెద్దోళ్ళంటే సీరియస్గా ఎట్లుండి చచ్చిపోయే పని ఏం లేదు, నవ్వుకుంటే ఆనందంగానే ఉంది. మీరు కూడా సంతోషంగా పిల్లలతో ఆడుకోండి. రోగాలు వస్తే ఎట్లా తప్పదు, హాస్పిటల్లో పైన మూసిపెడతారు, మెయింటైన్ చేస్తారు. ఆ స్టేజ్కి పోకుండా చాలా జబ్బుల నుంచి బయటపడేదానికి స్కోప్ ఉంది. మీరు ఈరోజు గంట సేపు ఇది విన్నారంటే మీరు రైస్ నిలిపేసేదానికి నాన్ స్టిక్ ప్యాన్లు, ప్రెషర్ కుక్కర్ లేకుండా, ఎందుకమ్మా చిన్నప్పుడు అందరూ గంజి వంచేసేవాళ్ళు. ఆ గంజిలో ఆర్సనిక్ అనే ఒక మెటల్ ఉంటుంది, హెవీ మెటల్, అది బ్రెయిన్ మంచిది కాదు, అది ప్రూవ్ అయ్యింది. దానికోసం గంజి వంచేసి తినేవాళ్ళు. పప్పు వండేటప్పుడు వచ్చే దూరంగా తీసేసేవాళ్ళు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ వేస్తాడు, అది పుసుకొని 3 విధాలు 4 విధాలు అంటే లోపలనే అన్ని అట్లే ఉంటాయి. ఎన్ని నష్టాలు జరుగుతూనే ఉన్నాయి మీకు తెలియకుండా. పెద్దోళ్ళు బుద్ధి లేకుండా ఏం చేయలే. ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతా ఉన్నాయి అవన్నీ. యాంటీ న్యూట్రియంట్స్ వస్తాయి పప్పు ఉడికినప్పుడు, ఆ నోరాన్ని తీసేయాలా. ఆ గంజి ఎక్కువ నీళ్లు పోసి అన్నాన్ని వార్చేసిన అన్నం తినాలా. సో ఈ వార్చేసిన గంజిని నెక్స్ట్ రోజు అంబల్లాగా చేసుకుని తాగాలా. ఎన్ని ముందు ఉన్నాయి. పెద్దోళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ కాదు, పెద్దోళ్ళు చెప్పినవన్నీ తప్పులు కూడా కాదు. ఏది కరెక్ట్ ఏది కాదని తెలుసుకునే శక్తి మనకు ఉండాలి. ఇప్పుడు సైన్స్ అంటున్నాం మనము. ఇప్పుడు మనం వాడుతూ ఉండే ఫేస్ పౌడర్లు, క్రీములు, రకరకాల కెమికల్స్ ఎంత డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి బ్యూటీ పార్లర్కి పోతే అవన్నీ పూసుకొని వచ్చి భయంకరంగా వాళ్ళు ఏసీ లేకపోతే ఇంతమా చండకాంత అన్ని గారిపోతాయి. ఏసీలోనే ఉండాలి. స్కిన్ భూమికి వేల్చాలి కదా. స్కిన్ లో ఒక స్క్వైర్ ఇంచులో 650 హోల్స్ ఉంటాయి. దాని నుంచి బయటికి ఒక లిక్విడ్ వస్తూ ఉంటుంది, అది మీ స్కిన్ సేవ్ చేస్తుంది. అందుకే మొత్తం నీళ్లు పోసుకొని కడుపుకుంటే అబ్బా ప్రాణం లేచి వచ్చింది అనేది ఎందుకో స్కిన్ కూడా ఊపిరి పీల్చుకుంటుంది. మనం అన్ని వేసేసి బిగించేసి అన్ని 4 డ్రెస్సులు వేసి పౌడర్ వేసుకొని క్రీమ్ వేసుకుంటే చాలా డెల్లీ. ఎందుకంటే సినిమా 40 ఏళ్ళు అయితే అది అయిపోయింది వాళ్ళ కదా. మొత్తం స్కిన్ అంతా పోతుంది. మేము 70 ఏళ్ళు ఇట్లే ఉంటాను. నేనేమి వేసే అవసరం లే, లోపల నుంచి ఉండాలి శక్తి. ఈ ఒక చెప్తాను, అది పోయినసారి కరోనా నాకు డాక్టర్ ఒక మాస్క్ సరిపోదు, డబుల్ మాస్క్ వేయాలా. లోపల కానీ బయట పోకూడదు, బయట కానీ లోపల రాకూడదు. మామూలు చచ్చిపోతే అంతే కదా అయ్యేది. ఇట్లా పెడతాం చూస్తాము, లోపలికి పోదు బయట పోకూడదే. అరే మంచి కానీ లేకపోతే ఎట్లా వస్తాం మనము. మనకు వైరస్ రావాలా, దాంతో ఫైట్ చేసి బయటపడాలంటే మనం దాన్ని రెడీ కావాలి, సైనికులు రెడీ చేయాలి లోపల. మనం ఈ చెత్త అంతా తినేసి లోపలికి కరోనా వస్తే గ్యారెంటీగా దెబ్బతింటాం. ఎవరు కష్టపడి పని చేసేవాళ్ళు బాగా మంచి ఆహారం అంటే దమ్ముడు బియ్యము, పెసలు, బొబ్బర్లు, వేరుశనగ పల్లీలు, నువ్వులు ఇలాంటివి తినేవాళ్ళకి, మిల్లెట్స్ తినేవాళ్ళకి చాలా మంది ఏం కాదు. అందులో మనం వేసుకునే వ్యాక్సిన్ ఓన్లీ స్పైక్ అంటే ఆ ముళ్ళకి ముళ్ళు ఉంటుంది, దానికి వైరస్కి స్పైక్ ప్రోటీన్, ఆ ముళ్ళకు ఉండే ప్రోటీన్ మాత్రమే లాక్ చేసేదానికి యాంటీబాడీస్ తయారయ్యాయి. ఒరిజినల్గా వైరస్ వచ్చినోడికి మొత్తం వైరస్తో ఫైట్ చేస్తుంది మీ బాడీ. సో మంచి సైనికులు, బలంగా ఉండే సైనికులు రెడీ అవుతారు. మీ ముందరికి చచ్చిన పాము వచ్చింది అనుకోండి, ఏం ఫైట్ చేస్తావు దాంతో? ఫస్ట్ భయపడతావు, మళ్ళీ పడతావు, చచ్చిపోయింటుంది, అయిపోయింది ఫైటింగ్. అదే ఒరిజినల్గా పాము వస్తే ఫైట్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తాం కాబట్టి దానికి సైనికులు రెడీ అవుతారు. పాకిస్తాన్తో యుద్ధం చేసి సైనికులు వచ్చినారు, చైనా వస్తే కూడా యుద్ధంలో ఎదుర్కొంటాము. అట్లా న్యాచురల్ గానే వస్తే ఈ ఒమిక్రాన్లు, డెల్టాలు ఏమొచ్చినా కానీ మీ శరీరం తట్టుకునే శక్తి వస్తారు. మనం దూరం మారిపోతే ఇంట్లోనే ఉంటాము, వేసుకుంటాము, ఎవరు తాకినా భయపడతాము. ఎన్నేళ్ళు ఉంటాం అట్లా. ఇప్పుడు 2 ఏళ్ళు సగం మంది వెంటనే అయిపోయినారు, ఎక్కడికి ఏం చేయలేదు. ఇంకా మళ్ళీ లాక్డౌన్ వస్తే ఎకానమీ పడిపోయి ఇప్పటికే పనులు లేకుండా చాలా మంది చాలా బాధల్లో ఉన్నారు. సో అందరూ ఆరోగ్యం మీద ఆలోచించాల్సిందే. మీరు ఎవరన్నా మంచిగా మీ ఊళ్ళో ఆర్గానిక్ కూరగాయలు పండించేవాళ్ళంటే పెద్దలందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఒక గ్రూప్ తయారు చేసి వాడిని సపోర్ట్ చేయండి, వాడిని బాగా డబ్బులు వచ్చేట్టు చేయండి. మనం ఏది చీప్గా ఉంటాయి కొనేసి అక్కడ కాదు. ఫ్యామిలీ డాక్టర్ అని కాకుండా ఫ్యామిలీ ఫార్మర్ అని పెట్టుకోవాలి.
మీ ఊళ్ళో ఎవరు రైతుగా ఉన్నాడో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పెద్దలు, వాళ్ళకి దేశీ విత్తనాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, ఇక్కడ దగ్గర దొరుకుతాయి. ఆ దేశీ విత్తనాలతో మంచిగా టమాటాలు, వంకాయలు, బెండకాయలు, ఆకుకూరలని వేసి వాటిని ఆ రైతుకు డబ్బులు వచ్చాక చేసి వాటిని కొనుక్కొని తినాలి. సో అది ఆ చేసే శక్తి రైతులకు ఉంది. వాళ్ళని చేపించి వాళ్ళని డబ్బులు వచ్చాక చేసి నిలుపుకునే శక్తి మీకుంది. మీరు వాళ్ళు ఎదుర్కొంటే వాడు మళ్ళా పండిస్తాడు. సో ఇట్లా విషయాలు చాలాసార్లు యూట్యూబ్లో చెప్పినా. మీకు అందరికీ ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమంటే ఏం చెప్పాలి అవన్నీ యూట్యూబ్లో చెప్పేసినాం. ఇక మీరు చేసేది ఉండేది ఈ మీటింగ్ తర్వాత పోయి రేపు నుంచి టూత్పేస్ట్ నిలిపేస్తాను, ఆ రేపు నుంచి నాన్ స్టిక్ ప్యాన్ వాడతారు. 6 నెలలు అయినాక నాన్ స్టిక్ ఉండదు. ఎడపోయింది అదే దోశ కట్టుకొని పొట్లైపోయింది. అదంతా ప్లాస్టిక్, టెఫ్లాన్ అనే హార్డ్ ప్లాస్టిక్ చిన్నగా పొట్లైపోతాం. మన ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు పెడతాం, అవి చిన్నగా ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అని కొత్త బాటిల్ తీసుకుంటే ఇంకా నేను కొత్త బాటిల్ తయారయ్యేదానికి ఇంత ప్లాస్టిక్ ఒక చిన్న గుడ్డలా ఉంటుంది. దాన్ని పెడితే ఎక్స్ట్రూషన్ అని ఇట్లా లాగితే బాటిల్ తయారవుతుంది. సో అట్లా లాగినప్పుడు లోపలంతా ప్లాస్టిక్ నానో పార్టికల్స్, చిన్న మైక్రో పార్టికల్స్ ఉంటాయి. మనం కొత్త బాటిలేనా అని తాగుతాం అంటే దాంట్లో మినిమం 3 లక్షల నుంచి 5 లక్షల ప్లాస్టిక్ అణువులు ఉంటాయి. అవి బాగా ఫ్రెష్గా తాగుతాం. అందుకని ఎవరిని తాగేసాక ఆ వాటిని కడిగి మనం వేరే నీళ్ళు పట్టుకోండి మీకు బాగుంటుంది. సో మనము ఈ ప్లాస్టిక్లు మన లైఫ్లో చాలా బాగా అయిపోయినాయి. ఎక్కువ మనం వాడుతూ ఉండే నూనెలు కానీ ఇవన్నీ పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి వచ్చిండే డెరివేటివ్స్ కూడా కలిపేస్తాము. వైట్ ఆయిల్ అని, ఆ బీటీ కాటన్ నుంచి వచ్చిన ఆయిల్, ఇవన్నీ కలుపుతాము. డెఫినెట్గా ఆరోగ్యం కోసము డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. అయ్యో రేట్ ఎక్కువైపోయింది, బంగారు ఎక్కువైతే మన బాధలే, పొలం బంగారు అంతే కదా. కానీ కూరగాయలు ఎక్కువైనా మీకు మంచి ఆహారం కోసం డబ్బులు ఎక్కువైనా హాయిగా పెట్టండి. ఎందుకంటే ఈ డబ్బులు మీకు హాస్పిటల్కి పోకుండా, హాస్పిటల్కే పోకుండా, మందులే లేకుండా బయటపడవచ్చు కదా. ఈ ఆల్రెడీ షుగర్ ఉండే వాళ్ళు ఉన్నారు, 2 గంటలు నడసాలా మధ్యలో 1 నిమిషం పరిగెత్తాలి, బ్రిస్క్గా నడవాలి. నడవగలిగిన వాళ్ళు కొద్దిగా జోరుగా నడవండి, జోరుగా నడిగిన వాళ్ళు 1 నిమిషం పరిగెత్తండి, 1 నిమిషం నడవండి. అప్పుడు మీ బాడీలో కొన్ని హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి షుగర్కు కంట్రోల్ అయ్యేదానికి ప్యాంక్రియాస్ నుంచి చిన్నగా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే మీరు తినే తగ్గించేసి మీకు షుగర్ పేషెంట్కి ఏం చెప్తారు, 2 గంటలు తింటామని అంటారు. యాక్చువల్గా ఎవరైనా షుగర్ పేషెంట్ ఎవరైనా ఎనర్జీ లోపల షుగర్ లెవెల్స్ 5 గ్రాములు ఉంటే ఎవరికి ఏం సమస్య లేదు. అంటే మనం తినే కూరలు, సాగులు, ఆరికల్లో 12% ఫైబర్ ఉంటుంది కాబట్టి, పీచు పదార్థం ఉంటుంది కాబట్టి చిన్నగా అరుగుతా ఉంటుంది కాబట్టి మనకే వీక్నెస్ ఉండదు. అదే మీరు ఇడ్లీ తింటే 1 గంట కరిగిపోతుంది, మన ఆకలిస్తుంది, మనం తినాలి, అది పడుతుంది. ఆ డిఫరెన్స్ చూసుకొని ఇక్కడ ఎవరైనా ఈ మిల్లెట్స్తో వంటలు ఆల్రెడీ చేస్తా ఉంటే మహిళలు ఎవరు వెనకాల ఉంటే వాళ్ళు కూడా వచ్చి 2 నిమిషాలు మాట్లాడండి. మీరు చేస్తూ ఉంటారా, మీరు ఎప్పుడు మొదలు పెట్టారు, దాన్ని పొడిగా చేసుకునే దానికి ఏమన్నా మీరు సజెషన్స్ ఇస్తే మీ ఊర్లో కూడా నేనేదో మదనపల్లి నుంచి వచ్చి చెప్పే పని లేదు, ఈ ఊర్లో కూడా చేసుకోవచ్చు, ఈ ఊర్లో కూడా వీలవుతుంది అనే మెసేజ్ కూడా వస్తుంది. ఎవరన్నా మీ ఇంట్లో కూడా సార్ ఎవరన్నా మీరు ఈ మిల్లెట్స్ తినే అలవాటు కానీ అది కుక్ చేసే అలవాటు కానీ ఉంటే సారు మాట్లాడతారు. సార్ ఓకే అనుకుంటే వాళ్ళ భార్య ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు మీకు. మీరు మాట్లాడి ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని, ఆయన ఆవేదన చూసారా ఎంత బాధపడతాడు. అంటే ప్రపంచంలో జనాలు రాజకీయం అన్ని మన వల్ల మన చేతులు లేవు. అట్లీస్ట్ మన ఆరోగ్యము మన సంతోషం పెట్టుకోవాలి కదా. రాత్రి ఆ పెద్దవాడిని 6 గంటలకు చేసి గుంట్లో దిగం నోట్లో ఉందా, హాయిగా 8 గంటలు 9 గంటల పడుకోండి. చట్టు నిద్ర పడుకుంటే కిటికీలన్నీ లైట్లన్నీ ఆఫ్ చేసి కిటికీలు తెచ్చుకొని డార్క్గా ఉండాలి రూమ్. ఆ బెడ్ లైట్ వేసుకో, ఆ ఫోన్ కిటివిటీ అంటా ఉంటుంది, ఇవన్నీ లేకుండా నిద్రపోవాలి. 4 గంటల తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటారు రోజంతా. మేము మదనపల్లి నుంచి విజయవాడకు డ్రైవింగ్ చేసుకుని వచ్చేస్తాను నేనే. నైట్ అంతా డ్రైవింగ్ చేసుకుని అయినా ఎనర్జీ ఉంటుంది. సిటీలో అంతా తిరుగుతాము, కొండలు ఎక్కుతాము, అంత ఎనర్జీ ఉంటుంది మీకు కూడా. అది చిన్నగా ఈ మందులతో మనకి తెలియగానే మోకాళ్ళకు జాయింట్ పెయిన్స్, కళ్ళు తిరగడము ఏదైనా వస్తాయి. ఇది జబ్బు వల్ల కంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటారు. అంటే మీరు చేసుకునే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆ కంపెనీ వాడి వెనకాల ఇస్తాడు. మరీ 70 ఏళ్ళు అయింది వాడు నడవలేడు, వాళ్ళు వేసుకునే మందులు. మీరందరూ 40-50 ఏళ్ళు ఉంటారు కదా, బాగా నడవచ్చు.
ఎవరు తోడు రాలేదే, ఆమె రాలేదు, అట్లా కారణం నడవాలంటే ఒకటే. మరీ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే తప్ప నడవ ఫ్రెండ్స్ లేరు, పార్టీ లేదు, కంపెనీ లేరు అనేది నిలిపేసేది కరెక్ట్ కాదు. వాకింగ్ చాలా ఇంపార్టెంట్, ఈ మిల్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏమంటే, నా భార్య మారాలా, నా భర్త మారాలా, నా పిల్లలు మారాలా, దేశం అంతా నా మనవడు, అవన్నీ వదిలేసి మీరు బాగుంది చేసుకోండి. మీరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లలు, మీ భార్య భర్తలందరూ బాగుంటారు. అంతేగాని ఆ ఆందోళనతో నేను వాకింగ్ లేదు రాడు వదిలేసేయండి, మీ పని మీరుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. 10 సార్లు 100 సార్లు చెప్పింటాం ఇంట్లో మారమని, మారరు. పోనీ మీ పని మీరుకోండి, మీ ఫ్రెండ్స్తో మీరుకోండి. సో మైండ్లోకి అన్ని విషయాలని ఇంట్లో ఉండేటన్ని బొమ్మలు పెట్టుకోకుండా ఎప్పుడు అవసరం అప్పుడు ఆలోచించండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. రాత్రి లోటు అవి ఆలోచన పెడితే మంచిది. నేను ఒకసారి వచ్చేస్తే మన నుంచి మనసు దాని గురించి పట్టించుకోను, ఏం తిరుగుతాను. అవసరమైనప్పుడు లైట్ వేయాలి, అలా ఆన్ చేయాలి. లైట్ ఎప్పుడు వేసి పెడితే బల్బు ఎగిరిపోతారు. ఎప్పుడు మనం 100 సార్లు ఒకటే గుర్తుకొస్తామంటే అది కరెక్ట్ కాదు. గుర్తుకొచ్చాక కరెక్ట్గా ఏం చేయాలి అది చేయాలా, తర్వాత వదిలేసారు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ చేయండి. 10 నిమిషాలు మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ ఆలోచించండి. అందుకని గంటకు 100 సార్లు అది గుర్తుకొస్తా ఉంది. ఏదో యాక్సిడెంట్ అయింది, ఏదో ఏదన్నా 100 రూపాయలు పోయింది, ఎవడో పిలిచినాడు, అవన్నీ మనసులో పెట్టుకోకుండా వదిలేసుకుంటే హ్యాపీగా ఉంటాం. దాన్ని లెట్ గో ఉంటాం. పోయింది వదిలేస్తే అయిపోయాలి. అది పెట్టుకొని మన బుర్ర పెట్టుకుంటే అది కూడా మంచిది కాదు కదా. సో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే రాండి. మా మహిళలు ఎవరన్నా మిల్లెట్స్ వండే అలవాటు ఉండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి, తింటే ఎట్లుంది అనే విషయం కూడా చెప్పండి. ఈ అవకాశం ఇచ్చిన బట్టిపురం ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పొల్యూషన్ తగ్గుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కదా. సో కిటికీలన్నీ వేసుకొని మీరు ఆల్ అవుట్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఆల్ అవుట్ అంటే అందరూ పోతాము అని, దోమలప్పుడు పోతాయి, 10 ఏళ్ళు మనం కూడా పోతాం. ఆల్ అవుట్లు, గుడ్ నైట్లు, రూమ్ ఫ్రెషనర్లు, స్మెల్ వచ్చేది, అగరబత్తీలు, ఇవన్నీ మంచిది కాదు. ఎందుకు మనం మత్తుగా ఉంది, రాత్రంతా 8 గంటలు రగ్గు కప్పుకొని నిద్రపోతాం. రగ్గు కప్పుకొని మనం వదిలేసిన కాదే పిలుస్తా ఉంటాం. ఎట్లా కరెక్ట్ అది? అసలు రగ్గు కప్పుకునేది ఏంటి, ఫ్యాన్ తిరిగేది ఏంటి, ఆ కాదు తెలిసి లెక్క ప్రకారం మీరు 8 గంటలు 10 గంటలు నిద్రపోతారు. పొద్దున్న లేచినప్పటి నుంచి మన స్కూల్లో పిల్లోళ్ళు ఆవలిస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, టీచర్ కూడా ఆవలిస్తూ ఉంటారు. ఎనర్జీ సాయంత్రం అయ్యేటప్పుడు అందరికీ శక్తి తగ్గిపోయింది. సాయంత్రం అడపడేసి ఇంట్లో పోయి అడపడిపోతుంది. లాస్ట్ నిద్రపోయేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి, నువ్వు చేయి తిట్టుకునే స్టేజ్కి వస్తారు. ఎనర్జీ ఉండాలి కదా. 4 గంటలకు లేచి రాత్రి 11 వరకు పనిచేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు. మనకి ఎట్లా పోయింది, ఎందుకు పోయింది, ఎట్లా పోయింది, ఎందుకు పోయింది? మన తినే రైస్ బాగా పాలిష్ చేసి తౌడంతా ఆవులకి వేస్తాం. ఆవులేమో గట్టిగా ఉన్నాయి, 10 లీటర్ల పాలు ఇచ్చి కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. మనము ఆ తెల్ల బియ్యం తిని అది షుగర్ లాగా, కార్బోహైడ్రేట్, అది షుగర్గా మారిపోతుంది. 1 గంట నుంచి 2 గంటలు అరిగిపోతుంది. ఆ గ్లూకోజ్ అంతా పోయి మీకు కావాల్సింది 5 నుంచి 10 గ్రాములు కావాలి 2 గంటల సేపులో. ఆ 10 గ్రాములు అయిపోతానే ఎక్స్ట్రాగా ఉంటే 100 గ్రాములు 150 గ్రాములు పొట్టలో ఇక్కడ అక్కడ అంతా ఎత్తి పెడతారు, మజిల్స్లో, లివర్లో అంతా. మళ్ళా మధ్యాహ్నం వేస్తాం. మళ్ళీ అట్లా 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిని ఇంకా సాల్రానంటే అప్పుడు ఇక నా వల్ల కాదు ఎక్స్ట్రా గ్లూకోజ్ బ్లడ్లో దోసేసి పెట్టి అప్పుడు షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ వచ్చింది. షుగర్ వస్తే అప్పుడు వాకింగ్ పోతారు. అంటే ఎవరైనా వాకింగ్ పోతే ఏం నాయన షుగర్ చేయాలా అంటారు. అంటే షుగర్ వస్తేనే వాకింగ్ చేయాలా, పనన్నా చేయాలా, వ్యవసాయం పని చేయాలా, వాకింగ్ అన్నా చేయాలా? ఎంతసేపు చేయాలి సార్ వాకింగ్ అంటారు. ఎన్ని పెప్సీ తాగాలా, ఎన్ని కాఫీలు తాగాలని అడగరు. కానీ వాకింగ్ ఎంతసేపు చేయాలా, కషాయాలు ఎన్నిసార్లు తాగాలా, నువ్వులు రోజు తినాలా, రాగి సాగు రోజు అయితే పర్వాలేదా, ఈ డౌట్ అన్నీ అడతారు. నాకు ఆశ్చర్యం వేస్తారు. అది మామూలు ఫుడ్ 100,000 సంవత్సరాలు పెద్దోళ్ళు తిరిగితే దానికి ఎందుకు డౌట్? పెప్సీ తాగేదని డౌట్ లేదు, వాకింగ్ తాగితే పర్వాలేదని అడుగుతారు. వాకింగ్ కదా ప్రతి ఎందుకు తాగేది. మేము వాకింగ్ పట్టుకొని భూమిలో ఎత్తి పెట్టేస్తాం. దానికి వచ్చేటప్పుడు సున్నపురాలు, పిడుగురాలు సున్నపురాలు పాస్ చేస్తాం. అది విరాట్ కోహ్లీ తాగి ఆల్కలైన్ వాటర్ అవుతారు. ఆల్కలైన్ వాటర్ అంటే నదిలో నీళ్ళే, కానీ నదిలో మీకు అందరికీ తెలుసు ఏమేమి కలుగుతూ ఉంటారు. మొత్తం ఊర్లో డ్రైనేజ్ అంతా దాంట్లోనే పట్టుకుని ఫ్యాక్టరీ నుంచి ఊర్లో డ్రైనేజ్ అంతా వదిలి ఫ్యాక్టరీ వేస్ట్ అన్ని వదిలింది. అందుకని నదులు నాశనం అయింది. కాబట్టి ఈ సూర్యుడు అనే మహాశక్తి ఆ నీళ్ళని బయటికి స్టీమ్ మొత్తం
స్టీమ్ రూమ్లో పైకి తీసుకెళ్ళి ఆవిరిని పైన కండెన్స్ చేసి మీ ఇంటి మీద వేస్తారు. మీ బట్టిపురం గ్రామంలో ఒక చదరపడుకి 80 లీటర్లు వస్తాయి. ఒక ఇంటి మీద నుంచి ఒక 60,000 లీటర్లు, చిన్న ఇంటి మీద నుంచి కూడా 40,000 లీటర్లు వస్తాయి. 40,000 లీటర్లు ఒక రోజుకి 20 లీటర్లు చాలు మీకు తాగడానికి, కుకింగ్కి. అంటే 40,000 బై 20 చేస్తే 2,000 రోజులు వస్తాయి. మీ ఇంటి మీద నీళ్ళు మీరు పట్టుకుంటే తాగేదానికి మంచినీళ్ళు 2,000 రోజులు వస్తాయి. 2,000 రోజులు అంటే దాదాపు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు వస్తాయి మీ నీళ్ళు మీరు పట్టుకుంటే. మీరేమి ఆరో నీళ్ళని అడ్వర్టైజ్మెంట్ చూసి హేమాలి గారు చెప్పినారు కెంట్ వచ్చాహే మేము మీరు ఆహాము అని చెప్తుంది. అందరూ తీసుకొచ్చి కెంట్ వేస్తాం. దాంట్లో మినరల్స్ అన్నీ తీసేస్తారు. మినరల్స్ ఏమి ఉండవు, అసిడిక్గా ఉంటారు. మన బాడీ ఆల్కలైన్గా ఉంటుంది. మన బాడీ లోపల పొట్టలో నుంచి జ్యూసులు తీసి టెస్ట్ చేస్తే ఆల్కలైన్గా ఉంటుంది. మనము యాసిడ్గా ఉండే పెప్సీలు, కోకో కోలాలు, యాసిడ్గా ఉండే నీళ్లు తాగితే మన ఎముకల మధ్యలో ఉండే లూజ్ కాల్షియం మాలిక్యూల్స్ అన్ని డైల్యూట్ అయ్యేదానికి శరీరం లాక్కుంటారు. చాలా మందికి జాయింట్ పెయిన్లు, కాళ్ళ నొప్పులు వస్తాయి. నీళ్ళు కూడా ఒక కారణము, రైస్ తినేది ఒక కారణము, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేది ఒక కారణము, మందులు కొట్టిండే కూరగాయలు తినేది ఒకటి, అట్లా రకరకాల కారణం. వాటికి ఎన్ని నుంచి మనం బయట బతకడమో అని చేద్దాం. రైస్ తగ్గించేయడమో నిలిపేయడమో మీ చేతిలో. ఆ రైస్ కూడా వారంలో 2 రోజులు దంపుడు బియ్యము పాలిష్ లేకుండా మిల్లుకి అడిగిపోతే నేను పాలిష్ పట్టదు అంటే ఇచ్చేయంటే పోనీ ఆర్గానిక్ కాకపోయినా యూరియాస్ పట్టించినవైనా దంపుడు బియ్యం తినండి. దాంట్లో రిబాఫ్లోవిన్, బి కాంప్లెక్స్లు ఉంటాయి. ఇంకా మీరైతే మీ ఏరియాలో కొంతమంది అక్కడ మీ ఊళ్ళో కూడా ఎవరో పండిస్తున్నారు కదా, ఆర్గానిక్గా పండించే రైతు ఎవరు ఉన్నాడు, ఆయన పేరు అంటే చెప్తాడు. ఆ అబ్బాయి గారని అక్కడ గుడి ధర్మకాస్త వినాయక స్వామి గుడి చైర్మన్. ఆయన దాదాపు 15-20 ఎకరాల్లో ఎరువులు మందులు కొట్టకుండా వరి పండిస్తాడు. ఆయన దగ్గర పోయి ఈ బియ్యం కాబట్టి తక్కువకి ఇస్తాడేమో వాడి మీద తీసుకొని ఆ వరి బియ్యము వారంలో 2-3 సార్లు తినండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవి ఉండేవాళ్ళు పొద్దున్న లేస్తానే రాగిజావ రాసుకోవాలి. రాగిజావ రాసేది పెద్ద పనేం కాదు, మగవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. 5 గ్లాసులు రాగిజావ చేయాలంటే 4 గ్లాసులు పొయ్యి మీద పెట్టండి నీళ్ళు. ఇంకొక గ్లాసులో 5 టీ స్పూన్లు ఫుల్గా దాంట్లో వేసి గుంటలు కట్టకుండా బాగా కలిపేసి కరిగిపోతుంది. అది బాగా మసలేటప్పుడు ఈ కరిగిపోయిన రాగిజావ నీళ్ళు దాంట్లో పోసి కలబెడితే పైకి పొంగు వస్తుంది. 5 నిమిషాలు రాగిజావ రెడీ. దాంట్లో షుగర్ లేని వాళ్ళు అయితే బెల్లం వేసుకొని తాగండి. షుగర్ ఉండేవాళ్ళు అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఇంకేమో బిర్యానీ కూడా ఏం వేసుకుంటారు వేసుకొని. పొద్దున్న లేస్తూనే 3 నుంచి 4 గ్లాసులు రాగిజావ, సాయంత్రం 4 గంటలకి ఈ టైంలో 3 గ్లాసులు రాగిజావ 1 వీక్ తాగితే మీ యాసిడ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతాయి. అట్టని మనం తగ్గిపోయింది కదా మళ్ళీ రైస్ తిని పెప్సీలు అయితే మళ్ళీ వస్తుంది. సో మీరు ఇప్పుడు తినే రైస్లో ఒక వారంలో 7-14 సార్లు తింటారు కదా, 2-3 సార్లు తినండి. పొద్దున్నే కూడా మీరు మిల్లెట్స్ తినండి. కొర్రలు, సాంబులు, ఆరికలు, ఊదలు లాంటి కొర్రలు 1-2 రోజులు తినండి. మీకు ఏదైనా పట్టకుండా ఉంటే ఒకటి నిలిపేయండి. అంటే కొంతమందికి కొన్ని మాకు తింటే వేడి పుడతా ఉంది అంటారు. అట్లా వేడి పుడతా ఉంది మీకు డౌట్ ఉంటే ముందు రోజు రాత్రి నానబెట్టండి. 1 గ్లాస్కి 5 గ్లాసులు నీళ్ళు వేసి పొద్దున్నే వండుకోండి. అదే నీళ్ళతో వండుకోండి. గంజి వచ్చేసేయండి. 5 ఎందుకు చెప్తానంటే ఇంకా 1 గ్లాస్ గంజి బయట వస్తుంది. ఆ గంజి అమృతం లాగా నెక్స్ట్ రోజు పొద్దున వేడి చేయకుండా తాగాలి. అప్పుడు అది దాన్ని ఫర్మెంటేషన్ అయ్యి దాంట్లో మంచి బ్యాక్టీరియా వస్తుంది, మీ పొట్టకు మంచిగా అవుతుంది. వచ్చేసినాక అన్నాన్ని రోజంతా తినండి. ఇంకా మిగిలిపోతే దాంట్లో కూడా నీళ్లు పోయేసి రేపు పొద్దున్నే అంబల్లాగా దాన్ని పిసుకొని దాంట్లో మజ్జిగ పోసుకొని ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుంటే అంబలి సూపర్గా ఉంటుంది. పొద్దున్నే జావ తాగేసి బ్రేక్ఫాస్ట్ పొద్దున అది తినేసి వెళ్ళిపోండి. మధ్యాహ్నం అన్నం అవాయిడ్ చేసి 3-4 గంటలకు ఒక స్టీల్ బాటిల్లో జావ తీసుకుని ఎక్కడ ఉంటే అక్కడ తాగేసి సాయంత్రం 6 జొన్న రొట్టెలు కానీ, రాగి రొట్టెలు కానీ, దమ్ముడు బియ్యం కానీ కొద్దిగా తినండి. సీజనల్ ఫ్రూట్స్ తినండి. జామకాయలు అయితే జామకాయలు, సీతాఫలకాయలు, మామిడి పళ్ళు ఇలా. ఇట్లా 1 వీక్ చేస్తే మీ లైఫ్ స్టైల్ ఎంత మారిపోతుంది. మోకాళ్ళు నొప్పులు పోతాయి, జబ్బులు పోతాయి, చాలా మాటలు వస్తాయి. అరే ఎనర్జెటిక్గా ఉంది, నాకు ఎంత శక్తి ఉంది అని మీకే అనిపిస్తుంది. మాకు కూడా ఈ అనుభవాలన్నీ ఫేస్ చేసినాం కాబట్టి మీకు అందరికీ ఇవాళ ఈ ఉద్దేశం. ఇవి అందరూ వింటారు. ఇంటికి వెళ్తే భార్య చేయలేదు, భర్త ఒప్పుకోలేదు, ఇట్లా సమస్యలన్నీ వస్తాయి. అందుకే మీరు పోయి మాట్లాడండి. 1 వారం రైస్ తినిపిద్దాం.
కొర్రలు సాంబార్లు తిందాం. ఇవి కూడా 2 రోజులు తినమని చెప్పినాను కదా. సో ఒక వారం రోజులు ఒకటి తినండి, కొర్రలు వారం రోజులు తినండి. కొర్రల పిండితో దోశ చేసుకోండి, కొర్ర రవ్వతో ఉప్మా చేసుకోండి, పొంగల్ చేసుకోండి, బిసిబెళ్ళ బాత్ చేసుకోండి, పులిహార చేసుకోండి, ఏమైనా చేసుకోవచ్చు, రుచిగా చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ రాజు గారు వాళ్ళ ఇంట్లో బాగా రుచిగా చేస్తారు. ఏ మినిట్స్ అయినా పొడి పొడిగా అన్నం వచ్చేట్టుగా బాగా, అంటే మనం వేసే కూరను బాగా టేస్ట్ ఉంటే బాగుంటుంది తినేదాన్ని. అట్లా ఒక వారం కొర్రలు, ఒక వారం అండు కొర్రలు, ఒక వారం ఆరికలు, కూదర్లు, సామలు, ఒక వారం రాయలు. మీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఎట్లుంది రాసుకోండి. ఏమైనా సమస్యలు ఉంటే, నాకు ఇది నచ్చలా, కాన్స్టిపేషన్ అయింది, మోషన్స్ ఎక్కువైనాయి, తక్కువైతా ఉంది, అట్లా 1 వీక్ అన్ని చూసి అందరికీ బాగుండేటివి ఏమనిపిస్తుందో 2 రకాలు 3 రకాలు ఎన్ని ఇష్టం అవే వాడాలి. ఒక టేబుల్ కన్నా కొంతమందికి అడ్డుకోవడం పట్టదు అనుకో, కొంతమంది కోటలు పట్టదు అనుకో. ఒక వారానికి అడ్జస్ట్ కావాలి, లేదు ఒక 2 వారాల కన్నా అడ్జస్ట్ అయ్యి ఆ వేడి పోయి నీళ్ళు నానబెడతారు కాబట్టి వేడి ఉండకూడదు. లేదు మీకు ఇన్ని రోజులు పీచు పదార్థం తక్కువ ఉండే రైస్ తింటారు కాబట్టి పీచు పదార్థం ఎక్కువ ఉండే మిల్లెట్స్ తినేటప్పుడు కొంచెము అరుగుదల సమస్య, వేడి రావచ్చు. అది 2 వారాలు ట్రై చేయండి. 2 వారాల తర్వాత కూడా మీకు నచ్చకపోతే అది తినదు, ఏం పర్వాలేదు. 5లో 3 తినండి, 2 తినండి. వీటితో పాటు రాగులు సూపర్ ఫుడ్. మీ పిల్లలకైనా మీరు అన్నప్రాసం చేసేది కూడా రాగులతో, రాగి పిండితో గంజిలాగా చేసి దాంట్లో బెల్లం, ఆర్గానిక్ బెల్లం, మంచి బెల్లం వేసి దాన్ని పెడితే అద్భుతంగా మీ పిల్లలకి హిమోగ్లోబిన్ బాగా పెరుగుతారు. పాలిచ్చే తల్లులు సజ్జల పిండితో జావా, సజ్జ పిండితో సంగటి, రొట్టె, సజ్జ పిండితో వడలు, బెల్లం వేసి ఏదో వడల్లాగా చేస్తారు, బొబ్బట్లు చేస్తారు, రకరకాలు ఎట్లా ఒకటి తినండి. అద్భుతం అన్నమాట. మీకు ఐరన్ అంటే ఇనుము ఎక్కువ ఉంటుంది సజ్జల్లో, రాగుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. సో ఇవి ఒక వారంలోనే మీ ఇంట్లో చాలా మార్పులు వస్తాయి. మనం ఎన్ని పూజ చేసినా మనకు ఆరోగ్యము మన చేతుల్లో ఉంటుంది. పూజ చేసేది ఎందుకు? మీ బుర్ర కరెక్ట్గా ఏం తినాలా, ఎవరితో ఎట్లుండాలా, హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని తెలుసుకునేదానికి సైలెంట్గా గుడికి పోతారు, తిరగలిపోతారు. అంతేగాని గుడికి పోయి భక్తులు వచ్చిన తర్వాత నాయన నువ్వు రోజు గుడికి వస్తాడు కాబట్టి నువ్వు మందు కొట్టినా, చికెన్లు, మటన్లు, గోబీ మంచులు తింటే నీకు బాగా చూసుకుంటా దేవుడు ఏం దేవుడు చెప్పడం. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీ ఊర్లో కూడా ఎవరన్నా ముందరకు వస్తే, ఈ పెద్దలు ఎవరన్నా కొంచెం సపోర్ట్ చేస్తే, ఆ గానిగా నూనెలు, మీ నూనెలు మీరు చేసుకోవాలి. ఈ రిఫైండ్ ఆయిల్ ఇవన్నీ లాంగ్లే చాలా డేంజర్ రిఫైండ్ ఆయిల్స్. అవన్నీ పొల్యూషన్, బీటీ కాటన్ నుంచి తీసిన ఆయిల్స్ అని వాటన్నిటి కలిపేస్తూ ఉన్నారు. ఇంకా ఏం కలుపుతారో నాకు కూడా తెలియదు. పల్లీలు, వేరుశనగ గుండ్లు 150 రూపాయలు, హోల్సేల్గా 100 రూపాయలు దొరుకుతాయి. 2.5 కిలో వేస్తే 1 కిలో అవుతుంది, అంటే 250 రూపాయలు గుళ్ళు అవుతాయి. దాన్ని చేసిన దానికి బాటలకి ప్రాఫిట్ అన్ని వేస్తే 350 నుంచి 400 ఉండాలి. 100 రూపాయలకు వేరుశనగ నూనె దొరుకుతుంది. అది తక్కువ దొరుకుతుంది కానీ బజ్జీలు వేసుకొని చేస్తాం. ఒక రోజు పర్వాలే, 6 నెలలు పర్వాలే, 2 నెలల తర్వాత కిడ్నీలో స్టోన్ వచ్చా, లివర్లో గడ్డ వచ్చా, ఏదో సమస్యలు వచ్చా, రకరకాల సమస్యలు. ఎన్ని దేనికి వస్తున్నాయి కూడా తెలియనంతగా మనము ఈ పొల్యూషన్లోకి వెళ్ళిపోయినాం. సో ఒకటొకటే బయటపడండి, అన్ని ఒకేసారి అవసరం లేదు. ఇప్పుడు అనుకున్నట్లు రైస్ బాగా తగ్గించేసి ఈ మిల్లెట్స్ పొద్దున్నే తినండి, మధ్యాహ్నం భోజనం ఎత్తేసేయండి, అవసరం లేదు. మీరు 9-10 గంటలకు మంచిగా తినేస్తే మన ఆటలు ఉండదు. దాంట్లో దోశలు చేసుకో, ఉప్మా చేసుకో, ఈ రవ్వతో ఉప్మా చేసుకోండి, ఏమైనా చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోండి, పొంగల్ చేసుకోండి, వేడివేడిగా తినండి, మంచిగా కొబ్బరి చట్నీ చేసుకోండి, బాగుంటుంది. పిల్లలు కూడా ఓపికగా కూర్చోబెట్టి వేడివేడిగా భోజనం పెట్టాలి. అంతేగాని ఆటో వచ్చేసి పరిగెత్తు తిను ఎక్కువ అంటే అది కరెక్ట్ కాదు. సో మీ ఆరోగ్యమే కాకుండా మీ పిల్లల ఆరోగ్యము, మీ కుటుంబ ఆరోగ్యము, ఈ సంఘంలో జరిగే మార్పులు అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. మనం మారితే ప్రపంచం మారినట్లే. అందరూ మారలేదు కదా, నేను మారాలనుకునేది కాదు. మనందరం మనం మారేదాన్ని ట్రై చేద్దాం. సో ఎవరన్నా సపోర్ట్ చేస్తే ఆ గానుగులు వేసేదానికి ఏ కంపెనీ గానుగులు బాగా పనిచేస్తాయి అనేది మేము చెప్తాము. ఇంకా కొర్రలు, సాగులు చాలా పండిస్తాడు, చాలా మంది పండిస్తాడు. సో ఎవరన్నా మీరు ముందరకు వస్తే దాన్ని పుట్టు తీసే మిషన్లు, రాళ్ళు తీసే మిషన్లు వేసి మీ ఊళ్ళోనే ఒక సెంటర్ పెట్టించి
చిన్నగా మీకు కావాల్సినవన్నీ చిన్నగా మొదలుపెట్టి ఇక్కడే కొన్ని ఇక్కడైతే మీకు తక్కువ రేటు దొరుకుతాయి. ఎక్కడి నుంచి వచ్చేదానికంటే అది బ్రాండ్ వేసి దానికి ట్యాక్స్ కట్టి ఇవన్నీ కాకుండా మీరే డిస్ట్రిబ్యూట్ చేసేదానికి ఎవరన్నా ముందరకు వచ్చి పెద్దలు ఎవరన్నా చెప్తే నేను వాటికి ఎక్కడ తీసుకోవాలా, ఏం చేయాలా, లైసెన్స్ ఎంత తెచ్చుకోవాలా, ఈ విషయాన్ని చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక గ్రూప్ లాగా చేయగలిగితే ఒక పేపర్ బుక్ పంపించు, వీళ్ళందరికీ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్ గ్రూప్ చేసి ఈ ఆర్గానిక్ దంపుడు బియ్యము ఈడ ఈ రేటుకి దొరుకుతుంది, ఈ ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలు మా దగ్గర దొరుకుతాయి, ఈ కొర్రలు సాములు ఈ రేట్లు మా దగ్గర ఉన్నాయి అని ఎవరో నవీన్ కానీ ఇంకెవరన్నా కానీ కూరుకొని ఎవరికైనా మీకు అందరికీ ఒక అప్రోచ్ వస్తే ఎక్కడో గుండూరు పోవాలా అని పోలేక లేకుండా ఇక్కడే దొరికేట్లా చేసుకోండి. నిరుద్యోగం వద్దు, మన సిటీలో పనిచేసేది ఇష్టం లేకుండా ఎవరన్నా వచ్చేసిన వాళ్ళు ఎవరన్నా యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ విధంగా కొంచెం అందరూ సపోర్ట్ చేసి ఆ సెంటర్ పెట్టేదానికి ట్రై చేయండి. మంచి ఆహారం మనకు ఎక్కడి నుంచి రాదు, మనమే డిసైడ్ చేసుకొని ఏం తింటే మన బాగుంది అనేది మనము కూరబెట్టి మనమే ఆలోచించాలి. ఇది పిల్లలకు కూడా సాయంత్రం వచ్చేటప్పటికి మీరు మంచిగా పెసలు కానీ మినుములు కానీ బొబ్బర్లు బఠానీలు వీటితో గుగ్గిళ్ళు జొన్నలు వాటి పేరాలు సున్నుండలు నువ్వుల లడ్డూలు సూప్ అనండి, గంజి అని కూడా సూప్ అనండి, దానికి ఏదో తమాషగా ఇవి వేసి పిల్లలకి ఇట్లాంటివన్నీ సాయంత్రం వస్తానే వాళ్ళకి మంచిగా అది ఇచ్చేస్తే వాడు ఆడుకొని పోతాడు. మనం అది చేసే టైం లేకపోతే వాడు లేసు కుర్కురేలు నూడిల్స్ 2 నిమిషాలు నూడిల్స్ అంటారు. ఇవన్నీ చిన్నప్పుడు సరే, ఇప్పుడు పెద్ద ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళకి బర్త్డేలకి కేకులు పెట్టేది ఎన్ని కాకుండా ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టాలి, కేక్ కటింగ్ డే కాకుండా రైతులకు డబ్బులు వస్తాయి, ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలన్నీ చిన్న చిన్న మార్పులే చేయండి, అద్భుతంగా ఉంటుంది కదా. ఏమేమో చేస్తాం మనము కొత్త కనపడాలని రకరకాల డ్రెస్సులు వేస్తాము, రకరకాల నగలు వేస్తాము, ఏమేమో చేస్తాము. ఇంట్లో బర్త్డేకి మేము కేక్ కట్ చేయలేదు, మేము ఫ్రూట్స్ అన్ని పెట్టి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫ్రూట్ కటింగ్ చేసినాము, పిల్లలందరూ బాగా ఆడుకున్నారు. మీరు పెద్దలు కూడా ఆడుకోండి, పర్వాలే, మీరు కూడా తొక్కుడు పిల్లలు ఆడండి, ఓపుకునే వాళ్ళు జిల్లా కూడా గాలిపట వదలండి. పెద్దోళ్ళు అంటే సీరియస్గా ఎట్లుండి చచ్చిపోయే పని లేదు, నవ్వుకుంటే ఆనందంగానే ఉంది. మీరు కూడా సంతోషంగా పిల్లలతో ఆడుకోండి. రోగాలు వస్తే ఎట్లా తప్పదు, హాస్పిటల్లో పైన మూసిపెడతారు, మెయింటైన్ చేస్తారు. ఆ స్టేజ్కి పోకుండా చాలా జబ్బుల నుంచి బయటపడేదానికి స్కోప్ ఉంది. మీరు ఈరోజు గంట సేపు ఇది విన్నారంటే మీరు రైస్ నిలిపేసేదానికి నాన్ స్టిక్ ప్యాన్లు ప్రెషర్ కుక్కర్ లేకుండా, ఎందుకమ్మా చిన్నప్పుడు అందరూ గంజి వంచేసేవాళ్ళు, ఆ గంజిలో ఆర్సినిక్ అనే ఒక మెటల్ ఉంటుంది, హెవీ మెటల్, అది బ్రెయిన్ మంచిది కాదు, అది ప్రూవ్ అయ్యింది. దానికోసం గంజి వంచేసి తినేవాళ్ళు, పప్పు వండేటప్పుడు వచ్చే నొరగని తీసేసేవాళ్ళు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ వేస్తాడు, అది పుసుకొని 3 విధాలు 4 విధాలు అంటే లోపలనే అన్ని అట్లే ఉంటాయి. ఇవన్నీ నష్టాలు జరుగుతూనే ఉన్నాయి మీకు తెలియకుండా. పెద్దోళ్ళు బుద్ధి లేకుండా ఏం చేయలే. ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతా ఉన్నాయి అవన్నీ. యాంటీ న్యూట్రియంట్స్ వస్తాయి పప్పు ఉడికినప్పుడు, ఆ నొరగని తీసేయాలా, ఆ గంజి ఎక్కువ నీళ్లు పోసి అన్నాన్ని వార్చేసిన అన్నం తినాలా. సో ఈ వార్చేసిన గంజిని నెక్స్ట్ రోజు అంబల్లాగా చేసుకుని తాగాలా. ఇవన్నీ ముందు ఉన్నాయి. పెద్దోళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ కాదు, పెద్దోళ్ళు చెప్పినవన్నీ తప్పులు కూడా కాదు. ఏది కరెక్ట్ ఏది కాదని తెలుసుకునే శక్తి మనకు ఉండాలి. ఇప్పుడు సైన్స్ అంటున్నాం మనము. ఇప్పుడు మనం వాడుతూ ఉండే ఫేస్ పౌడర్లు, క్రీములు, రకరకాల కెమికల్స్ ఎంత డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి బ్యూటీ పార్లర్కి పోతే అవన్నీ పూసుకొని వచ్చి భయంకరంగా వాళ్ళు ఏసీ లేకపోతే ఇంతమంది చండకాంతి అన్ని గారిపోతాయి. ఏసీలోనే ఉండాలి. స్కిన్ ఊపిరి పీల్చాలి కదా. స్కిన్ లో ఒక స్క్వైర్ ఇంచులో 650 హోల్స్ ఉంటాయి. దాని నుంచి బయటికి ఒక లిక్విడ్ వస్తూ ఉంటుంది, అది మీ స్కిన్ సేవ్ చేస్తుంది. అందుకే మొత్తం నీళ్లు పోసుకొని కడుపుకుంటే అబ్బా ప్రాణం లేచి వచ్చింది అనేది ఎందుకో స్కిన్ కూడా ఊపిరి పీల్చుకుంటుంది. మనం అన్ని వేసేసి బిగించేసి అన్ని 4 డ్రెస్సులు వేసి పౌడర్ వేసుకొని క్రీమ్ వేసుకుంటే చాలా డెల్లీ. అందుకని సినిమా 40 ఏళ్ళు అయితే అది అయిపోయింది వాళ్ళ కదా. మొత్తం స్కిన్ అంతా పోతుంది. మేము 70 ఏళ్ళు ఇట్లే ఉంటాను. నేనేమి వేసే అవసరం లే, లోపల నుంచి ఉండాలి శక్తి. ఈ ఒక చెప్తాను, అది పోయినసారి కరోనా నాకు డాక్టర్ ఒక మాస్క్ సరిపోదు, డబుల్ మాస్క్ వేయాలా, లోపల కానీ బయట పోకుండా బయట కానీ లోపల రాకూడదు. మామూలు చచ్చిపోతే అంతే కదా అయ్యేది. ఇట్లా పెడతాము చూస్తాము, లోపలికి పోతే బయట పోకుండా. అరే మంచి గాలి లేకపోతే ఎట్లా వస్తాం మనము?
మనకు వైరస్ రావాలా, దాంతో ఫైట్ చేసి బయటపడాలంటే మనం దాన్ని రెడీ కావాలి, సైనికులు రెడీ చేయాలి లోపల. మనం ఈ చెత్త అంతా తినేసి లోపలికి కరోనా వస్తే గ్యారెంటీగా దెబ్బతింటాం. ఎవరు కష్టపడి పని చేసేవాళ్ళు బాగా మంచి ఆహారం అంటే దమ్ముడు బియ్యము, పెసలు, బొబ్బట్లు, వేరుశనగ పల్లీలు, నువ్వులు ఇలాంటివి తినేవాళ్ళకి, మిల్లెట్స్ తినేవాళ్ళకి చాలా మంది ఏం కాదు. అందులో మనం వేసుకునే వ్యాక్సిన్ ఓన్లీ స్పైక్ అంటే ఆ ముళ్ళకి ముళ్ళు ఉంటుంది, దాని వైరస్కి స్పైక్ ప్రోటీన్, ఆ ముళ్ళకు ఉండే ప్రోటీన్ మాత్రమే లాక్ చేసేదానికి యాంటీబాడీస్ తయారయ్యాయి. ఒరిజినల్గా వైరస్ వచ్చినోడికి మొత్తం వైరస్తో ఫైట్ చేస్తుంది మీ బాడీ. సో మంచి సైనికులు, బలంగా ఉండే సైనికులు రెడీ అవుతారు. మీ ముందరికి చచ్చిన పాము వచ్చింది అనుకోండి, ఏం ఫైట్ చేస్తావు దాంతో? ఫస్ట్ భయపడతావు, మళ్ళీ పడతావు, చచ్చిపోయింటుంది, అయిపోయింది ఫైటింగ్. అదే ఒరిజినల్గా పాము వస్తే ఫైట్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తాం కాబట్టి దానికి సైనికులు రెడీ అవుతారు. పాకిస్తాన్తో యుద్ధం చేసి సైనికులు వచ్చినారు, చైనా వాళ్ళు వస్తే కూడా యుద్ధంలో ఎదుర్కొంటాము. అట్లా న్యాచురల్ గానే వస్తే ఈ ఒమిక్రాన్లు, డెల్టాలు ఏమొచ్చినా కానీ మీ శరీరం తట్టుకునే శక్తి వస్తారు. మనం దూరం పారిపోతే ఇంట్లోనే ఉంటాము, వేసుకుంటాం, ఎవరు తాకినా భయపడతాం, ఎన్నేళ్ళు ఉంటాం అట్లా. ఇప్పుడు 2 సగం మంది వెంట అయిపోయినారు, ఎక్కడికి ఏం చేయలేదు. ఇంకా మళ్ళా లాక్డౌన్ వస్తే ఎకానమీ పడిపోయి ఇప్పటికే పనులు లేకుండా చాలా మంది చాలా బాధల్లో ఉన్నారు. సో అందరూ ఆరోగ్యం మీద ఆలోచించాల్సిందే. మీరు ఎవరన్నా మంచిగా మీ ఊళ్ళో ఆర్గానిక్ కూరగాయలు పండించేవాళ్ళంటే పెద్దలందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఒక గ్రూప్ తయారు చేసి వాడిని సపోర్ట్ చేయండి, వాడిని బాగా డబ్బులు వచ్చేట్టు చేయండి. మనం ఏది చీప్గా ఉంటుంది కొనేసి అక్కడ కాదు. ఫ్యామిలీ డాక్టర్ అని కాకుండా ఫ్యామిలీ ఫార్మర్ అని పెట్టుకోవాలి. మీ ఊళ్ళో ఎవరు రైతుగా ఉన్నాడో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పెద్దలు, వాళ్ళకి దేశీ విత్తనాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, ఇక్కడ దగ్గర దొరుకుతాయి. ఆ దేశీ విత్తనాలతో మంచిగా టమాటాలు, వంకాయలు, బెండకాయలు, ఆకుకూరలన్నీ వేసి వాటిని ఆ రైతుకు డబ్బులు వచ్చాక చేసి వాటిని కొనుక్కొని తినాలి. సో అది ఆ చేసే శక్తి రైతులకు ఉంది. వాళ్ళని చేపించి వాళ్ళని డబ్బులు వచ్చాక చేసి నిలుపుకునే శక్తి మీకుంది. మీరు వాళ్ళ దగ్గర ఉంటే వాడు మళ్ళా పండిస్తాడు. సో ఇట్లా విషయాలు చాలాసార్లు యూట్యూబ్లో చెప్పినా. మీకు అందరికీ కూడా అడ్వాంటేజ్ ఏమంటే ఏం చెప్పాలి అవన్నీ యూట్యూబ్లో చెప్పేసినాం. ఇక మీరు చేసేది లేదు. ఈ మీటింగ్ తర్వాత పోయి రేపు నుంచి టూత్పేస్ట్ నిలిపేస్తాను, ఆ రేపు నుంచి నాన్ స్టిక్ ప్యాన్ వాడతారు. 6 నెలలు అయినాక నాన్ స్టిక్ ఉండదు. ఎడపోయింది అదే దోశ కట్టుకొని పొట్లైపోయింది. అదంతా ప్లాస్టిక్, టెఫ్లాన్ అనే హార్డ్ ప్లాస్టిక్, చిన్నగా పొట్లైపోతాం. మన ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు పెడతాం, అవి చిన్నగా ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అని కొత్త బాటిల్ తీసుకుంటే ఇంకా నేను కొత్త బాటిల్ తయారయ్యేదానికి ఇంత ప్లాస్టిక్ ఒక చిన్న బుడ్డలా ఉంటుంది. దాన్ని పెడితే ఎక్స్ట్రూషన్ అని ఇట్లా లాగితే బాటిల్ తయారవుతుంది. సో అట్లా లాగినప్పుడు లోపలంతా ప్లాస్టిక్ నానో పార్టికల్స్, చిన్న మైక్రో పార్టికల్స్ ఉంటాయి. మనం కొత్త బాటిలేనా అని తాగుతాం అంటే దాంట్లో మినిమం 3 లక్షల నుంచి 5 లక్షల ప్లాస్టిక్ అణువులు ఉంటాయి. అవి బాగా ఫ్రెష్గా తాగుతాం. అందుకని ఎవరిని తాగేసాక ఆ వాటిని కడిగి మనం వేరే నీళ్ళు పట్టుకోండి మీకు పోతుంటే. సో మనము ఈ ప్లాస్టిక్లు మన లైఫ్లో చాలా బాగా అయిపోయాయి. ఎక్కువ మనం వాడుతూ ఉండే నూనెలు కానీ ఇవన్నీ పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి వచ్చిండే డెరివేటివ్స్ కూడా కలిపేస్తాము. వైట్ ఆయిల్ అని, ఆ బీటీ కాటన్ నుంచి వచ్చిన ఆయిల్, ఇవన్నీ కలుపుతాము. డెఫినెట్గా ఆరోగ్యం కోసము డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. అయ్యో రేట్ ఎక్కువైపోయింది, బంగారు ఎక్కువైతే మన బాధ పొలం బంగారు అంతే కదా. కానీ కూరగాయలు ఎక్కువైనా మీకు మంచి ఆహారం కోసం డబ్బులు ఎక్కువైనా హాయిగా పెట్టండి. ఎందుకంటే ఈ డబ్బులు మీకు హాస్పిటల్కి పోకుండా, హాస్పిటల్కే పోకుండా, మందులే లేకుండా బయటపడవచ్చు కదా. ఈ ఆల్రెడీ షుగర్ ఉండేవాళ్ళు ఉన్నారు, 2 గంటలు నడసాలా, మధ్యలో 1 నిమిషం పరిగెత్తాం, బ్రిస్క్గా నడవాలి. నడవగలిగిన కొద్దిగా జోరుగా నడవండి, జోరుగా నడవగలిగిన 1 నిమిషం పరిగెత్తండి, 1 నిమిషం నడవండి. అప్పుడు మీ బాడీలో కొన్ని హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి షుగర్కు కంట్రోల్ అయ్యేదానికి ప్యాంక్రియాస్ నుంచి చిన్నగా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే మీరు తినే తగ్గించేసి మీకు షుగర్ పేషెంట్కి ఏం చెప్తారు, 2 గంటలు తింటామని అంటారు. యాక్చువల్గా ఎవరైనా షుగర్ పేషెంట్ ఎవరైనా ఎనర్జీ లోపల షుగర్ లెవెల్స్ 5 గ్రాములు ఉంటే ఎవరికి ఏం సమస్య లేదు. అంటే మనం తినే పొరలు, సాములు, ఆరికల్లో 12%
ఫైబర్ ఉంటుంది కాబట్టి, పీచు పదార్థం ఉంటుంది కాబట్టి చిన్నగా అరుగుతా ఉంటుంది కాబట్టి మనకే వీక్నెస్ ఉండదు. అదే మీరు ఇడ్లీ తింటే ఒక గంట కరిగిపోతుంది, మన ఆకలిస్తుంది, మనం తినాలి, అది కడుగుతుంది. ఆ డిఫరెన్స్ చూసుకొని ఇక్కడ ఎవరైనా ఈ మిల్లెట్స్తో వంటలు ఆల్రెడీ చేస్తా ఉంటే మహిళలు ఎవరైనా వెనకాల ఉంటే వాళ్ళు కూడా వచ్చి 2 నిమిషాలు మాట్లాడండి. మీరు చేస్తా ఉంటారా, మీరు ఎప్పుడు మొదలు పెట్టారు, దాన్ని పొడి పొడిగా చేసుకునే దానికి ఏమన్నా మీరు సజెషన్స్ ఇస్తే మీ ఊర్లో కూడా నేనేదో మదనపల్లి నుంచి వచ్చి చెప్పే పని లేదు, ఈ ఊర్లో కూడా చేసుకోవచ్చు, ఈ ఊర్లో కూడా వీలవుతుంది అనే మెసేజ్ కూడా వస్తుంది. ఎవరన్నా మీ ఇంట్లో కూడా సార్ ఎవరన్నా మీరు ఈ మిల్లెట్స్ తినే అలవాటు కానీ అది కుక్ చేసే అలవాటు కానీ ఉంటే సార్ మాట్లాడతారు, సార్ ఓకే అనుకుంటే వాళ్ళ భార్య ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు మీకు. మీరు మాట్లాడి ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని ఆయన ఆవేదన చూసారా ఎంత బాధపడతాను. అంటే ప్రపంచంలో జనాలు రాజకీయం అన్ని మన వల్ల మన చేతులు లేవు. అట్లీస్ట్ మన ఆరోగ్యము మన సంతోషం పెట్టుకోవాలి కదా. రాత్రి ఆ పెద్దవాడిని 6 గంటలకు చేసి గుంట్లో దిగం నోట్లో ముద్దా హాయిగా 8 గంటలు 9 గంటల పడుకోండి, చట్టు నిద్ర పడుకుంటే కిటికీలన్నీ లైట్లన్నీ ఆఫ్ చేసి కిటికీలు తెరుచుకొని డార్క్గా ఉండాలి రూమ్, ఆ బెడ్ లైట్ వేసుకో, ఆ ఫోన్కి కిటికి అంతా ఉంటుంది, ఇవన్నీ లేకుండా నిద్రపోవాలి. 4 గంటల తర్వాత చాలా ఫ్రెష్ అంటారు రోజంతా. మేము మదనపల్లి నుంచి విజయవాడకు డ్రైవింగ్ చేసుకుని వచ్చేస్తాను, నేనే నైట్ అంతా డ్రైవింగ్ చేసుకుని అయినా ఎనర్జీ ఉంటుంది. సిటీలో అంతా తిరుగుతాము, కొండలు ఎక్కుతాము, అంత ఎనర్జీ ఉంటుంది మీకు కూడా. చిన్నగా ఈ మందులతో మనకి తెలియగానే మోకాళ్ళప్పుడు జాయింట్ పెయిన్స్, కళ్ళు తిరగడము ఏదైనా వస్తాయి. ఇది జబ్బు వల్ల కంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటారు. అంటే మీరు చేసుకునే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆ కంపెనీ వాడిని వెనకాల ఇస్తాడు. మరీ 70 ఏళ్ళు అయింది వాడు నడవలేడు, వాళ్ళు వేసుకునే మందులు. మీరందరూ 40-50 ఏళ్ళు ఉంటారు కదా, బాగా నడవచ్చు, ఎవరు తోడు రాలేదే, ఆమె రాలేదు, అట్లా కారణం నడవాలంటే ఒకటే, మరీ ఎక్కువ మానబడతా ఉంటే తప్ప నడవ. ఫ్రెండ్స్ లేరు, పార్టీ లేదు, కంపెనీ లేరు అనేది నిలిపేసేది కరెక్ట్ కాదు. వాకింగ్ చాలా ఇంపార్టెంట్, ఈ మిల్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏమంటే నా భార్య మారాలా, నా భర్త మారాలా, మా పిల్లలు మారాలా, దేశం అంతా నా మనవడితే అవన్నీ వదిలేసి మీరు బాగుంది చేసుకోండి. మీరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే మీ పిల్లలు మీ భార్య భర్తలందరూ బాగుంటారు. అంతేకాని ఆ ఆందోళనతో నేను వాకింగ్ లేదు రాడు వదిలేసేయండి, మీ పని మీరుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. 10 సార్లు 100 సార్లు చెప్పింటాం ఇంట్లో మారమని, మారరు. మరి మీ పని మీరుకోండి, మీ ఫ్రెండ్స్తో మీరుకోండి. సో మైండ్లోకి అన్ని విషయాల్ని ఇంట్లో ఉండేటన్ని బొమ్మలు పెట్టుకోకుండా ఎప్పుడు అవసరం అప్పుడు ఆలోచించండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. రాత్రి మూడు అవే ఆలోచన పెడితే మంచిది. నేను ఒకసారి వచ్చేస్తే మదనపల్లి నుంచి మనసు దాని గురించి పట్టించుకోను, ఏం తిరుగుతాను. అవసరమైనప్పుడు లైట్ వేయాలి, అలా ఆఫ్ చేయాలి. లైట్ ఎప్పుడు వేసి పెడితే బల్బు ఎగిరిపోతారు. ఎప్పుడు మనం 100 సార్లు ఒకటే గుర్తుకొస్తామంటే అది కరెక్ట్ కాదు. గుర్తుకొచ్చాక కరెక్ట్గా ఏం చేయాలి అది చేయాలా, తర్వాత వదిలేసారు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ చేయండి, 10 నిమిషాలు మళ్ళీ ఆలోచించే మళ్ళీ ఆలోచించండి. అది కానీ గంటకు 100 సార్లు అది గుర్తుకొస్తా ఉంది. ఏదో యాక్సిడెంట్ అయింది, ఏదో ఏదైనా 100 రూపాయలు పోయింది, ఎవడో పిలిచినాడు, అవన్నీ మనసులో పెట్టుకోకుండా వదిలేసుకుంటే హ్యాపీగా ఉంటాం. దాన్ని లెట్ గో ఉంటారు. పోయింది వదిలేస్తే అయిపోయాయి. అది పెట్టుకొని మన బుర్ర పెట్టుకుంటే అది కూడా మంచిది కాదు కదా. సో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే రాండి, మా మహిళలు ఎవరన్నా మిల్లెట్స్ వండే అలవాటు ఉండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి, తింటే ఎట్లుంది అనే విషయం కూడా చెప్పండి. ఈ అవకాశం ఇచ్చిన బట్టిప్రోలు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.